వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు కె రాజేంద్ర కుమార్ గారు, ఐపీఎస్, రిటైర్డ్ డీజీపీ, జమ్మూ అండ్ కాశ్మీర్. బోధన్ టు బోర్డర్. బోధన్ టు బోర్డర్ అంటే వెరీ సింపుల్ అండి. బై చాయిస్ ఐ పిక్డ్ అప్ ది లెక్చరర్స్ అపాయింట్మెంట్ అసైన్మెంట్ అదే చాయిస్ సో దట్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్. అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ అంటే మాతా వైష్ణోదేవి అప్పుడు ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఇన్ ది ప్రైవేట్ హ్యాండ్స్. అది ఫ్రమ్ ప్రైవేట్ హ్యాండ్స్ ఇట్ వాజ్. సెకండ్ ఛాలెంజ్ వాజ్ పీకే బ్యాక్వర్డ్ ఏరియా. సో అక్కడ స్మగ్లింగ్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ వాజ్ గోయింగ్ ఆన్. సార్, శ్రీనగర్ వెళ్ళేసరికి ఛాలెంజ్ అప్పటికి అలాగే ఉందంటారా? మారిందప్పుడు మీరు నేను అడుగుపెట్టినప్పుడు ఇంకా అది వాజ్ పీక్. అది ఎట్లా అంటే ప్రొటెస్ట్ చేయడం, చేయడం, కాశ్మీరీ పండితులు చంపడం, వర్క్ కల్చర్. కాశ్మీర్ అదే డిసైడ్ వర్క్ కల్చర్. దానికి టెర్రరిస్ట్ 10 మంది చంపడం కాదు, పోలీస్ వాడిని డిఫెండ్ చేసుకుంటే పోలీసు వాడు ఈ బికమ్ సేమ్. అంటే మీరు 2 ఆపరేషన్ చేశారు. మీ వైపు బాగా నేను 5 ఇయర్స్ చూస్తున్నాను సార్. ఒకవైపు ఎన్కౌంటర్లు ఉంటే, ఒకవైపు దాన్ని సోషల్గా, దానికి ఎకనామిక్గా ఇష్యూని షార్ట్అవుట్ చేసుకొస్తున్నారు. ఈ 2 రకాల ఆపరేషన్ వెళ్తున్నప్పుడు మీ మీద కూడా ఒక మేజర్ అటాక్. కాన్ఫ్లిక్ట్ జోన్లో మీరు ఆపరేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఏ నిమిషమైనా ఏదైనా జరగచ్చు. బెడ్ కిందనే బాంబు పెట్టచ్చు, మీకు వచ్చిన సూట్స్లోనే బాంబు ఉండొచ్చు. వాడిని కంట్రోల్ చేయండి, వీడిని కంట్రోల్ చేయండి, ఈక్వానిస్ కంట్రోల్ చేయండి. ఇన్ని రకాలు పెడితే రాజేంద్ర కుమార్ మీద ఇన్నిసార్లు అటాక్. అది దట్ యూ కెనాట్ కౌంట్, యూ కాంట్ కీప్ కౌంటింగ్. దట్స్ ఇమ్మెటీరియల్. సార్, ఒక మేజర్ అటాక్లో మీరు హైదరాబాద్ వచ్చింది. దట్ వాస్ 2006లో సెకండ్ టైం ఐ వాస్ పోస్టెడ్. May 25th there is supposed to be a round table conference in which Prime Minister was also supposed to take part. Okay. Here that people are firing and killing and doing everything. So we suddenly heard a sound, a grenade blast. The ministers talking to them. So then I let somebody come in uniform. The minute I saw this bugger is a terrorist. And I was telling my fellow, this fellow terrorist. That is when that fellow spotted me and he shot. Yes, we decided we'll either live together or die together, whatever it is. సార్, మీకు 3 days తర్వాత వచ్చిందా? Third day I got conscious, and 5th day when they realized. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు కె రాజేంద్ర కుమార్ గారు, ఐపీఎస్, రిటైర్డ్ డీజీపీ, జమ్మూ అండ్ కాశ్మీర్. తెలంగాణ రాష్ట్రం చెందిన రాజేంద్ర కుమార్ గారు బోధన్ బోర్డర్ నుంచి పాకిస్తాన్ కాశ్మీర్ బోర్డర్ వరకు పనిచేశారు. కాశ్మీర్లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన చాలా విషయాలు ఆయన మార్క్ కనిపిస్తుంటుంది. ఒక ఆఫీసర్ పనిచేసి వచ్చిన తర్వాత దాదాపు 15-20 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ ప్రజలు కానీ పోలీసులు కానీ మర్చిపోవట్లేపుతున్నారంటే ఆయన వర్క్ స్టైల్ అటువంటిది. ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఇష్యూని ఏ విధంగా చూస్తారు? ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటే ఏం చేయాలి? కాశ్మీర్లో కాల్పుల మూత ఆగిపోవాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్కి పులి స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలో ఆయన సుదీర్ఘ అనుభవంలో తెలుసుకున్నాం. సార్, నమస్తే అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఎప్పటి నుంచి జరగవలసిన ఇంటర్వ్యూ ఈ ఇన్సిడెంట్లో వచ్చింది సార్. సార్, కాశ్మీర్ టాపిక్ కన్నా ముందు బోధన్ నుంచి సాలూరా డిస్ట్రిక్ట్ నుంచి ప్రారంభమైన మీ కెరీర్ ఇండియా బోర్డర్ వరకు వెళ్ళింది. ఆ జర్నీ ఎలా కొనసాగింది? మీరు ఇందులో బై ఛాన్సా, బై చాయిసాతో పాటు ఇప్పుడు కాశ్మీర్లో ఖచ్చితంగా చూస్తున్న ఇష్యూని కంప్లీట్గా క్లోజ్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు చేస్తున్న కార్యక్రమంలో ఎప్పుడైనా పాకిస్తాన్లో అటాక్ జరిగితే ఆర్మీ కానీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వీటి మీద అటాక్ జరుగుతుంది, లేదా పండిట్ల మీద కొంతవరకు జరిగేది, లేదా డివోటీస్ అమర్నాథ్ యాత్రపై జరిగేది. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారు. ఇటువంటి జరుగుతాయని మీరు ఎప్పుడైనా మీ సర్వీస్లో ఊహించారా? ఇటువంటి సంఘటన రిపీట్ కాకుండా ఉంటే ఏం చేయాలి?
ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు బోధన్ టు బోర్డర్. మీరు చాలా ప్రశ్నలు అడిగారు, ఇవన్నీ ఆన్సర్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. కావాలి సార్. బోధన్ టు బోర్డర్ అంటే వెరీ సింపుల్ అండి. అదే టైంలో బోధన్లో ఉంటే నేను ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్ ఇన్ ఎ కాలేజ్. And by choice, I picked up the lecturer's assignment as a choice, so that నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాగలను. యాజ్ ఎ లెక్చరర్ లైబ్రరీకి యాక్సెస్ ఉంటుంది. వెన్ యూఆర్ టీచింగ్ స్టూడెంట్స్ యూ విల్ ప్రిపేర్ ఇన్ డెప్త్. కాబట్టి బై చాయిస్ ఐ హ్యావ్ టేకెన్ అప్ ది లెక్చరర్స్. మీ బ్రదర్ కూడా ఆర్మీలో ఉన్నారు కదా సార్? అప్పటికి మా బ్రదర్ జాయిన్ అయిపోయాడు. మా బ్రదర్ 71లోనే ఓకే. Indian Army law as an officer he got commissioned. So he was working and I thought I must get into the civil services. Our time law, I was in 10th class when he got commissioned into the army. So I also got motivated so that I also should put on the uniform. So adoka korika జీవితంలో ఆ ప్యాషన్ యూనిఫామ్కి కంటిన్యూ అయింది. అదేవిధంగా వర్క్ చేశాను ఒక ఫోకస్డ్ అండ్ కన్సిస్టెంట్ మేనర్. బోధన అదొక వే, దాని బోధన జరిగే ఉద్యోగం అక్కడ లెక్చరర్గా పనిచేస్తూ ఈ విధంగా సెలెక్ట్ అయ్యాను. ఓకే సార్, బోధన్ లాంటి గ్రామంలో పుట్టి పెరిగి కష్టపడి వచ్చిన తర్వాత ఒకేసారి మీరు బార్డర్కి వెళ్ళారు. ఈ అట్మాస్ఫియర్ అక్కడ అలవాటుపడడం కానీ, ఫుడ్ విషయంలో కానీ, తర్వాత మీ అక్కడ వెళ్ళిన తర్వాత కాశ్మీర్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఉంది. అప్పటికే అది రగులుతున్న ఇష్యూ ఉంది. ఇది ట్రాన్సిషన్ ఓవర్ నైట్ కాదు కదా. సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ట్రైనింగ్ చేస్తారు. మసూరిలో ట్రైనింగ్ 3-4 months. దెన్ యూ కమ్ టు ద నేషనల్ పోలీస్ అకాడమీ. ఆ ట్రైనింగ్లో మీకు కంప్లీట్గా ఒక నార్మల్ స్టోన్ ఏదైతే ఉంటుందో, అన్ఫినిష్డ్ స్టోన్, ఆ అన్ఫినిష్డ్ స్టోన్లో నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ని ఈ ట్రైనింగ్ అకాడమీస్ బయటికి తీసుకొస్తాయి. సో అదేవిధంగా మనం రాగా వెళ్తాం. వెదర్ ఇన్ మసూరి ఇనిషియలీ ఫౌండేషన్ కోర్స్, అక్కడ వాళ్ళు దే గివ్ యూ సర్టన్ ట్రైనింగ్, దే విల్ ప్రిపేర్ యూ ఫర్ టేకింగ్ అప్ ది నెక్స్ట్ ట్రైనింగ్ కోర్స్ యాజ్ అన్ IPS ఆఫీసర్. దెన్ యూ కమ్ టు ద నేషనల్ పోలీస్ అకాడమీ. 1 year బేసిక్ ట్రైనింగ్. ఆ 1 year బేసిక్ ట్రైనింగ్లో అన్ని రకాలుగా మీకు ట్రైనింగ్ ఇచ్చి సర్వీస్లో వచ్చే ఛాలెంజెస్ అన్నీ మీరు ఎలా ఫేస్ చేయగలరు వాటన్నిటికి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు ట్రైనింగ్. లీగలీ కానివ్వండి, ఫిజికల్ టఫ్నెస్ కానివ్వండి, మీ యొక్క అదర్ ఛాలెంజెస్, ఫారెన్సిక్స్ కానివ్వండి, ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్, ఇన్ ఎవ్రీ ఫామ్ యూ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ దెమ్. అక్కడ పాస్అవుట్ బయటకు వెళ్ళిన తర్వాత ఏదైతే స్టేట్కి మీరు అలౌట్ అవుతారో ఆ స్టేట్ యొక్క లాంగ్వేజ్, లైక్ నాకు జమ్మూ కాశ్మీర్ అలౌట్ అయింది. అక్కడికి వెళ్ళే ముందే నాకు జమ్మూ కాశ్మీర్ గురించి మొత్తం నేర్పిస్తారు. దాని యొక్క లాంగ్వేజ్, స్టేట్ లాంగ్వేజ్ ఉర్దూ. ఆ ఉర్దూ కూడా మనకి ఇక్కడ పోలీస్ అకాడమీలో ఉండగానే అందులో కూడా మనకి తర్ఫీదిస్తారు. సో యూ జనరలీ గో ఫుల్లీ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ ఎ సిచ్యువేషన్. మళ్ళీ ఆ స్టేట్లో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ పోలీస్ అకాడమీ ఉంటుంది, స్టేట్ పోలీస్ అకాడమీ. అందులో కూడా మళ్ళీ 3-4 months మీకు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ కస్టమ్స్, ట్రెడిషన్స్, మళ్ళీ అక్కడ లాంగ్వేజ్, మళ్ళీ టెస్ట్లో పాస్ కావాలి అవన్నీ. సో యూ గెట్ యూస్ టు ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. యూ గెట్ ఏ ఫ్రమ్ ఏ రూరల్ క్యారెక్టర్, రూరల్ బ్యాక్గ్రౌండ్, రూరల్ అండర్స్టాండింగ్, ఇవన్నీ ఫేజెస్. ఈ ఫేజెస్ ద్వారా మీరు పాస్ అయి వెళ్ళినప్పుడు యూ విల్ అక్వైర్ అన్ ఆల్ ఇండియా క్యారెక్టర్ ఫ్రమ్ ఏ స్మాల్ పంచాయత్ రూరల్ లెవెల్ నుంచి అక్కడ దాకా వెళ్ళినప్పుడు మీ కంప్లీట్లీ యువర్ అవుట్లుక్ విల్ చేంజ్. ఏ నేషనలిస్టిక్ అవుట్లుక్ వస్తుంది, మచ్ లార్జర్ పిక్చర్ మీ ముందుకు వస్తుంది. యూ విల్ లెర్న్ హౌ టు అడ్జస్ట్, అకామిడేట్ అండ్ దెన్ మేనేజ్, హ్యాండిల్ థింగ్స్, అవన్నీ నేర్చుకుంటారు మీరు. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ షాక్ టు మీ ల్యాండింగ్ దేర్. ఓకే సార్, మన జేఎన్టీకి ల్యాండ్ అయ్యారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోగానే నాకు లైక్ ఐ సెడ్ ట్రైనింగ్ అకాడమీ ఫస్ట్ 15 days వాజ్ ఇన్ ది ఉదంపూర్లో పోలీస్ ట్రైనింగ్ అకాడమీ. అక్కడ 3 months లోకల్ ట్రైనింగ్ అంతా ఇచ్చారు. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ మెంటర్. అక్కడున్న అప్పటి పోలీస్ ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ వాజ్ వన్ DIG. దట్ టైమ్ ప్రొబేషనర్కి DIGకి మధ్య చాలా తేడా. బట్ సొంత పిల్లోళ్ళగా చూసుకొని నన్ను నా బ్యాచ్మేట్ ఇద్దరు, మిస్టర్ AK సూరి అని, ఈ రిటైర్డ్ యాజ్ DGP J&K
he continued. I continued to work with him in various capacities. అచ్చా. Subsequently, he retired as DG JNDగా చేసి then he retired as DGP రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. వీఆర్ స్టిల్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు కూడా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ద ఫస్ట్ కాల్ ఆఫ్ పోర్టీస్ ఆరింటికి వెళ్ళటం వాళ్ళ దగ్గర ఉండాలి. నేను కానీ మా ఆవిడ కానీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. అది గ్రేట్ సార్. వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఆవిడ మమ్మల్ని పిల్లలాగా చూసుకోవటం. వాళ్ళకి 3 పిల్లలు ఉంటే ఆ 3 పిల్లల్లో నేను మా ఆవిడ ఇంకొక 2 పిల్లలాగా 5 పిల్లలాగా ఉండేవాళ్ళం. సో దట్ అసోసియేషన్ విత్ హిమ్ కంటిన్యూడ్ త్రూ అవుట్. హీ నాట్ ఓన్లీ మెంటర్డ్ మీ and he also ensured that I developed highest standards of professional ethics. సార్ ఫస్ట్ పోస్టింగ్? First posting was Assistant Superintendent of Police Riyasi. Then SDPO కూడా అంటారు ఇక్కడ. SDPO అంటారు కదా. అవును సార్. DSP such and such or SDPO. So first posting was SDPO Riyasi. It is a subdivision in Udhampur district. ఓకే, అక్కడ ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చింది? Interesting. Either I chase problems or problems chase me. Uh-huh. So Riyasi is a very, one of those rural belt, semi-rural. ఆ రియాసి అనే ఏరియాలో కట్రా అనే ప్లేస్ కూడా వస్తుంది, ఎక్కడైతే మాతా వైష్ణోదేవి స్టేన్ ఉందో. అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ అంటే మాతా వైష్ణోదేవి అప్పుడు ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఇన్ ది ప్రైవేట్ హ్యాండ్స్. అది ఫ్రమ్ ప్రైవేట్ హ్యాండ్స్ ఇట్ వాజ్ టేకెన్ ఓవర్ బై ద గవర్నమెంట్. ద ఫస్ట్ ఛాలెంజ్ వాజ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ది ప్రైవేట్ పీపుల్ హు ఆర్ హ్యాండ్లింగ్ ఇట్, పండాస్ ఆర్ హ్యాండ్లింగ్ ఇట్. ఫస్ట్ లా అండ్ ఆర్డర్ అక్కడ మొదలైంది. స్టోన్ పెల్టింగ్స్ అది, దట్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ ఛాలెంజ్ వాజ్ బీయింగ్ ఏ బ్యాక్వర్డ్ ఏరియా, ది సలాల్ ప్రాజెక్ట్ వాజ్ కమింగ్ అప్ ఓవర్ రివర్ చినా. సో అక్కడ స్మగ్లింగ్, లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ వాజ్ గోయింగ్ ఆన్. సో ఉద్యోగం లేని వాళ్ళు చాలామంది అక్కడ దొంగతనాలు చేయటం. దెన్ దో నంబరీ కామంటారు కదా, స్మాల్ సిమెంట్ బ్యాగ్స్ దొంగతనాలు చేయటం, సిమెంట్ బ్యాగ్స్ లేదా శాండ్ బ్యాగ్స్, దెన్ ఐరన్, స్టీల్, ఇవి పిల్ఫరేజ్ దొంగతనాలు, అవి కంప్లైంట్స్ చాలా వస్తూ ఉండేవి జ్యోతిపురం అనే ప్లేస్లో. సో వీ యూస్ టు హ్యాండిల్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్. దెన్ ఫారెస్ట్లో లాట్ ఆఫ్ వుడెన్ లాగ్స్ దేస్ టు గెట్ స్టోలెన్, వాటి మీద మాకు కంప్లైంట్స్ వస్తూ ఉండేవి. దెన్ లాట్ ఆఫ్ కట్రా అనే ప్లేస్లో టూరిస్ట్. సో ది what you call as public handling, large number of people used to come, crowd control, adokati nadustu undedi. Small little issues, the pony walas, pony porters, రేట్లు పెంచమని టూరిస్టులతోని ఆ విధంగా తగాదాలు వస్తూ ఉండేవి. ప్లస్ ది మూన్ షైనింగ్, అంటే ఈ ఇల్లిసిట్ లిక్కర్ విలేజెస్లో వెరీ మచ్ ఆ ఏరియాస్లో వన్ ఆఫ్ దీస్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ మూన్ షైనింగ్, ఇల్లిసిట్ లిక్కర్. ఇన్ఫర్మేషన్ లాగానే ఇలిసిట్ లిక్కర్ కట్ చేయడం, ప్లస్ బోవైన్ స్మగ్లింగ్. జేఎన్కే రియాసి ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ ప్లేస్. బోవైన్ స్మగ్లింగ్ ఏంటి, ఈ సమ్ ఆఫ్ దీస్ మిల్క్ క్యాటిల్, కౌస్, అవి ఇవి వాటి స్మగ్లింగ్ చేసి వేరే దగ్గరికి వెళ్ళేవి ట్రక్కులు వేసుకొని. దట్ ఇస్ అన్ అఫెన్స్. అండ్ దాని మీద పీపుల్ యూస్ టు బి వెరీ సెన్సిటివ్ అండ్ దెర్ ఇస్ టు ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ కమ్యూనల్ స్ట్రైఫ్. Plus that place has a history. This Riyasi అనే place, prior to independence, it was one of the headquarters of that district. Post independence in 47, that became a subdivision. Okay. So there was a long standing demand of these people of Riyasi to convert it into a district. Maku district status kavali Riyasi. Anedi is a long standing demand. I mean, late leader, a staunch leader from Riyasi. And people used to rally behind him. ఆయనకు ఒక పెద్ద డిమాండ్ ఏంటంటే ఇది రియాసీని డిస్ట్రిక్ట్ చేయాలి. అండ్ దేర్ వర్ ఆల్సో లాట్ ఆఫ్ కమ్యూనల్ కిల్లింగ్స్ ఇన్ 47. తర్వాత 84లో పోస్ట్ ఇందిరాగాంధీ మర్డర్, దేర్ వర్ సటన్ అగైన్ బ్యాక్లాష్. సటన్ కమ్యూనల్ క్లాషెస్ టుక్ ప్లేస్ అండ్ సమ్ సర్దార్స్ వర్ ఆల్సో కిల్డ్ ఇన్ దట్ ఏరియా. అగైన్ ఇన్ 1965 there is a place known as Mahor in this Riyasi subdivision only, accessible only through foot. కాలినడకలో పోవాలి, రోడ్లు ఉండేవి కాదు అప్పుడు, అంతే నడుస్తూ తిరిగేవాడిని. నెలలో 15 రోజులు 20 రోజులు ట్రావెల్లో ఉండేవాడిని నేను ఆన్ ఫుట్. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పోవాలని కూడా దూరంగా పోవాల్సి వచ్చేది నడుచుకుంటా. ఫస్ట్ పోస్టింగ్లో మీకు టోటల్ సర్వీస్ అంతా రావాల్సినంత వచ్చింది. దాట్స్ ఇట్. నా యొక్క కంప్లీట్ ఎంతైతే బ్యాటిల్ ఇనాకులేషన్ కావాలో ఫస్ట్ పోస్టింగ్, అది ఫస్ట్ పోస్టింగ్ సబ్ డివిజన్లో అయిపోయింది.
ఈ మొహర్ అనే ప్లేస్ చెప్పాను కదా, అక్కడ 65లో ఇన్ఫాక్ట్ ది పాకిస్తానీ రైడర్స్ కేమ్ అండ్ దే ఆల్సో ఎస్టాబ్లిష్డ్ లిటరలీ దేర్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ ఎవరో నాయబ్ తహసీల్ని పట్టుకోవాలి, నువ్వు ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అని చేశారు వాడిని. అవన్నీ కూడా యూనో ఇన్ 86, 85 when I went, I could feel all these things, I could see all these things. Then towards the end of 88, in the subdivision only, this demand for district status, it has picked up. And it resulted in 3-month-long violent agitation. ఎంత వైలెంట్ అజిటేషన్ అంటే ఒంటి మీద రాయి తగలని చోట్లేదు. వెరీ వైలెంట్ క్రౌడ్ రియాసీలో. దెర్ ఆల్ నేషనలిస్ట్ ఎలిమెంట్స్, బట్ వాళ్ళలో మాకు డిస్ట్రిక్ట్ కావాలి అనే ఒక ఇది ఉంది, దాని గురించి నడుస్తూ ఉంది వాళ్ళది. సో అది కంటిన్యూడ్ ఫర్ 3-4 months కంటిన్యూస్లీ అండ్ వీ హ్యాడ్ టు ఫైట్ దట్ అవుట్. చెప్పాను కదా రిషి కుమార్ కౌశల్ అని, హీ వాజ్ లీడింగ్ దట్ అజిటేషన్. ఆయన ఉంటాడు, మాకు మీతో సంబంధం లేదు, గవర్నమెంట్, మా ఫైట్ ఈజ్ విత్ ద గవర్నమెంట్ అంటాడు. సాయంత్రం కాగానే దగ్గరికి వచ్చేవాడు నా దగ్గరికి, ఎస్డిఎం దగ్గరికి. మళ్ళీ అక్కడ పోయి అజిటేషన్ నడిపిస్తూ ఉండేవాడు. అది చేసి టు ఛాలెంజ్ ద గవర్నమెంట్, వాట్ దట్ ఇట్ వాస్, దే వెంట్ అండ్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అంటే మన దగ్గర సబ్ కలెక్టర్ ఉంటాం కదా ఇక్కడ, ఆ సబ్ కలెక్టర్ ఆఫీస్ని వాళ్ళు ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసి దాన్ని మందిర్ అని చెప్పి మందిర్ కన్వర్ట్ చేశారు. పైన జెండా ఎక్కించారు, ఫ్లాగ్ పెట్టేసి, రిలీజియస్ ఫ్లాగ్ పెట్టి ఇది మందిర్ అన్నారు. అక్కడ లేడీస్ అందరూ వచ్చి కూర్చొని రోజు భజన చేయడం. సో అక్కడే వంట. ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం కదా సార్ అది. 5,000 people, ఇమాజిన్ 5,000-6,000 people ఆక్యుపైయింగ్ ద ఆఫీస్. అక్కడే కూర్చొని ది ఎస్డిఎం ఆఫీస్ హెస్ బికమ్ డిఫరెంట్. అదే అయిపోయింది. ఎస్డిఎం వచ్చి నా దగ్గర కూర్చునేవాడు. రోజు మాకేమో పైనుంచి అరే ఏం చేస్తున్నారు ఇంకా అని. వి సెడ్ వీఆర్ రెడీ టు రిమూవ్ దెమ్, వీఆర్ రెడీ టు గో ఫర్ యాక్షన్, టేక్ లీగల్ యాక్షన్. అంటే నా పై అధికారులు వేరే వాళ్ళు, అరే అప్పుడే మనం యాక్షన్ ఎలా చేస్తాం వీళ్ళ మీద, ఇది ఇట్ కెన్ టేక్ ఎ రిలీజియస్ టర్న్, ఇట్ కెన్ టేక్ ఎ కమ్యూనల్ టర్న్, దే హావ్ పుట్ ఎ రిలీజియస్ ఫ్లాగ్ ఆన్ దట్ అని లాట్ ఆఫ్ ఇష్యూస్. సో ఫైనల్లీ ఇట్ కేమ్ టు ఎ స్టేజ్ వేర్ ద గవర్నమెంట్ బియాండ్ అ పాయింట్ said, ఓకే మీరు ముందు మేము చెప్పినట్టుగానే ముందు మీరు దెన్ యాక్ట్ అని. సో వన్ ఫైన్ నైట్ వీ చెప్పకుండా వీ డిస్కనెక్టెడ్ ఎలక్ట్రిసిటీ, వాటర్, టెలిఫోన్ లైన్స్. అప్పుడు ఆ రోజుల్లో ఈ టెలిఫోన్స్ ఉండేవి, ట్రంకాల్స్, ఆ టెలిఫోన్ లైన్స్, స్మాల్ ప్లేస్. అండ్ తెలియకుండా రాత్రిపూట కొద్దిగా ఫోర్స్ తెప్పించి ద ఎంటైర్ థింగ్ వీ ఎవాక్యుయేటెడ్, వెంటెడ్ ఆక్యుపైడ్. ఆపరేషన్ స్టార్టెడ్ మొత్తం. సో నెక్స్ట్ మార్నింగ్ అక్కడికి ఇంకా వాళ్ళు పళ్ళాలు పట్టుకొని చప్పట్లు కూడా అందరూ వచ్చేసరి పోలీసు వాళ్ళు వచ్చారు అని చేశారు. బై దెన్ వీ పిక్డ్ అప్ క్వైట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్. బస్సులో పుట్టి బండిలో వేసి వాళ్ళని కొంతమంది జమ్మూ తరలించాం, కొంతమందిని మెయిన్ ట్రబుల్ మేకర్స్ని బస్సులో పెట్టి శ్రీనగర్ జైలుకి పంపించాం. 300 kilometers దూరం. అజిటేషన్ని వీ బ్రోక్ ద అజిటేషన్ అండ్ దెన్ వీ హ్యాడ్ ఇంపోజ్ కర్ఫ్యూ ఆల్సో. దాని పైనుంచి డిఐజీలు, ఐజీలు వచ్చి లేదా కమిషనర్ వచ్చి ప్రజలతో మాట్లాడి చేసి మీ డిమాండ్ అది. సో ఫస్ట్ డిమాండ్ వాళ్ళది ఏంటంటే అక్కడ వాట్ ఈస్ యువర్ డిమాండ్ అంటే ఈ ఎస్డిపిఓ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్. నేను అనుకున్నాను సార్, హి హస్ యూజ్డ్ ఫోర్స్ అగైన్స్ట్ మా యొక్క ఆస్థ, మా యొక్క గౌరవాన్ని, మా యొక్క మర్యాద. మా గుళ్ళోకి వచ్చాడు, గుళ్ళోకి వచ్చి ఫ్లాగ్ తీసాడు మమ్మల్ని. ఫస్ట్ రాజేంద్ర కుమార్ ట్రాన్స్ఫర్, రాజేంద్ర కుమార్ షుడ్ బి సస్పెండెడ్, షుడ్ బి ట్రాన్స్ఫర్డ్. They said, all right, fine, అంత ముందే మీరు అజిటేషన్ కాల్ ఆఫ్ చేయండి, వీ విల్ డిస్కస్ విత్ ది గవర్నమెంట్ అబౌట్ యువర్ డిమాండ్స్ అని చెప్పి చక్కగా ఓకే రాజేంద్ర కుమార్ యూ క్యాన్ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ అన్నారు. అప్పటికి నాకు 3 ఏళ్ళు అయింది అక్కడ చేరి, 2 years దాటిపోయింది. 2 years అయిపోయింది. ట్రైనింగ్ కూడా అక్కడే చేశాను ముందు, ఫీల్డ్ ట్రైనింగ్. సరే ఇంతవరకు సెలవు పోలేదు కదా, వాళ్ళు అరే ఒక పని చేయ, నువ్వు ఎట్లా నువ్వు నెక్స్ట్ పోస్టింగ్ యు ఆర్ డ్యూ ఫర్ యువర్ ప్రమోషన్ నౌ, 10 రోజులు చక్కగా హ్యాపీ హ్యావ్ సమ్ ఫన్ అని చెప్పి నాకు 10 days సెలవు ఇచ్చారు. 10 days హైదరాబాద్ వచ్చాను సెలవు తీసుకోవడానికి, మామిడి పట్టుకొని. ఇద్దరం కలిసి వచ్చాం. రాగానే మళ్ళీ సెలవు కాక అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. 2-3 days అయింది. చక్కగా ఎస్డిఎం, మా ఫ్రెండ్ ఎస్డిఎం ఉండేవాడు
ఈ వాజ్ మై బ్యాచ్మేట్ బిఆర్ శర్మ అని. వాడింట్లో ఉండేవాడు జమ్మూ పోయినప్పుడల్లా. సో వాడింట్లో తిరుగుతా ఒకరోజు స్కూటర్ వేసుకొని రోడ్డు మీద పోతా ఉంటే 3rd or 4th డే సెలవు నుంచి వెళ్ళిన తర్వాత దారిలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అయిపోయాడు. సార్ 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 ఏంట్రా అంటే, లేదు డీజీ గారు మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు అన్నాడు. నాకు వణుకు పుట్టింది. వచ్చి 4-5 రోజులు అయింది, పోస్టింగ్ రాలేదు. డీజీ గారు గుర్తు చేస్తున్నారంటే ఏమైనా ఎంక్వైరీ ఏమైనా చేశారేమో, సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెడతారేమో, నాకు అదేంగా బాగా మనం మరి దెబ్బలేదు పడ్డాయి చాలా. అప్పుడు హెల్ స్టేషన్లో చాలామందికి ఎవరికైనా ఏమైనా అయిందేమో, ఎట్లా ఏమిటో ఎంక్వైరీ కమిషన్ జరుగుతూ ఉంది, ఎంక్వైరీ అన్నీ నడుస్తూ ఉన్నాయి. సరే వెంటనే ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి యూనిఫామ్ వేసుకొని సెల్యూట్ డీజీ ముందు వెళ్ళి సెల్యూట్ కొట్టారు. సెల్యూట్ కొట్టగానే, రాజేందర్, ఐ వాజ్ లుకింగ్ ఫర్ యూ, వేర్ ఆర్ యూ? ఐ సెడ్ సార్ వచ్చాను నేను, ఐ వాజ్ వెయిటింగ్, సో టెల్ మీ వేర్ యూ వాంట్ టు గో అన్నాడు. అప్పుడు అమ్మాయి అనుకున్నాను, అమ్మ సస్పెన్షన్ కదా. ఐ సెడ్ సార్ యువర్ చాయిస్ అన్నాను. డూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్ అన్నాడు. పోస్టింగ్, ఐ హ్యావ్ నథింగ్ సార్. దెన్ ఈ సెడ్ కంగ్రాచులేషన్స్, ఐఎమ్ పోస్టింగ్ యూ యాజ్ ఎస్పీ డోడా. ఎస్పీ డోడా. Doda is a huge district that point of time, unmanageable district, communally very sensitive. Then I said, thank you sir, how can I thank you? He said, by not letting me down. And I was the first one from subdivision straight away going to a district. Oh, unit officer. Straight away, from a subdivision నుంచి without doing additional SP post, అవేం లేకుండా స్ట్రైట్గా ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ. అండ్ దాట్ డిస్ట్రిక్ట్ ఈజ్ నోన్ ఫర్ బీయింగ్ వెరీ వెరీ కమ్యూనల్లీ సెన్సిటివ్. అక్కడ పోయినా ఇదే కిస్ట్వాడ్ అనే ప్లేస్ ఉంది సబ్ డివిజన్. దోస్ పీపుల్ ఆల్సో హ్యావ్ ఎ సిమిలర్ డిమాండ్, మాకు సెపరేట్ డిస్ట్రిక్ట్ కావాలి కిస్ట్వాడ్, రైట్? సార్ మీ ఇక్కడ చేశారు కదా ఆల్రెడీ, ఇక్కడ డిఎస్పీగా ఇక్కడ ఇష్యూని సార్ట్అవుట్ చేశారు. ఈ పేరు మీకైనా ముందు వెళ్ళి ఉంటుంది, ఈయన వస్తున్నాడు మనకు వాష్ అవుట్ చేస్తాడు మచ్ ఫాస్టర్. సో యువర్ రెప్యుటేషన్ ట్రైనింగ్ ఇది కూడా చెప్తారు, అరే మీరు ఎక్కడ పోయినా కూడా మీరు ఇనీషియల్లీ ఏదో చేస్తారో యువర్ రెప్యుటేషన్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ యూ. అవును, మీకన్నా ముందు సీట్లో కూర్చుంటుంది, అది తెలిసిపోద్ది అది. అవును, కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ ఏ గుడ్ దిస్ థింగ్, ఎథికల్లీ ఉండాలి, ఇంటిగ్రిటీగా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, ఇంపార్షియల్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి అని ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్లో నూరి పోస్తారు. ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ట్రైనింగ్లో ఎన్ని చెప్పినా బయటికి పోయిన తర్వాత మనం ఎలా తయారవుతాం అనేది ఈజ్ అన్ఫార్చునేట్ థింగ్, డిఫరెంట్ మ్యాటర్. వాడు బ్రేక్ అయ్యి మొత్తానికి ఇదైపోతూ ఉంటారు సబ్సిక్వెంట్లీ. సో బట్ ఇట్ ఆల్రెడీ బై ది టైమ్ ఐ ల్యాండెడ్ ఉంది అక్కడ. సో ఎప్పుడు పోవాలి సార్ అంటే, ఎప్పుడేంటి సాయంత్రం పిలిచాడు, రేపు మార్నింగ్ వెళ్ళిపోయి రిపోర్ట్ చేయమన్నాడు అక్కడికి. అయ్యో నా సామాన్లు సార్ మావిడి తీసుకోవాలి సార్ అంటే అవన్నీ తర్వాత సంగతి, యూ ఫస్ట్ గోయింగ్ రిపోర్ట్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ కిస్ట్వాడ్ చెప్పాను కదా, అక్కడ డిస్ట్రిక్ట్ అయింది, అక్కడ ప్రాబ్లం ఉంది, వెంటనే గోయింగ్ డీల్ విత్ ఇట్ అన్నాడు. సో నెక్స్ట్ మార్నింగ్ పొద్దున్నే అదేంటికి యూనిఫామ్ వేసుకొని బండి పట్టుకొని కారు తీసుకొని, కార్లు కూడా నడిచావు కదా ఆ ఏరియాలో డోడాలో, జీప్ కంట్రోల్ నుంచి జీప్ వచ్చింది. సగం దూరం వెళ్ళాను. సగం దూరం వెళ్ళిన తర్వాత డోడా నుంచి అక్కడున్న డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆయన ఏం చేశాయంటే, అక్కడ ముందే ఛార్జ్ రిపోర్ట్ మీద సైన్ పెట్టి నాకు హ్యాండ్ ఓవర్ కూడా చేయకుండా దారిలోనే వచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేశాడు. దారిలో నేను ఇక్కడ వెళ్తున్నాను మీరు అలాంటి. ఆ బ్రీఫ్ చేయడం కానీ నాకు ఎవరన్నా పెట్టడం ఇది ఇక్కడ ఏం లేదు. He was in a hurry. He was a promoted state officer. He was in a hurry to leave the place, old man. సో మనం ఇంకా అక్కడే జెండా బండికి అక్కడ డీసీ ఎస్పీ కార్కి ఫ్లాగ్ గీక్ ఉంటుంది, అక్కడ ఎక్కించి ఇంకా మొదలు పెట్టాం. మనం అక్కడి నుంచి మొదలైపోయింది సగం దారి నుంచే. జ్యూరిడిక్షన్ నుంచి డోడా వెళ్ళాను. డోడా వెళ్ళి అక్కడ ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాజ్ ఐ మెట్ ది కలెక్టర్. ఐ న్యూ అబౌట్ దట్ కలెక్టర్, మిస్టర్ ఖుర్షీద్ గనే ఉండేవాడు, 2 years senior, for Kashmiri gentleman, very fine officer, well educated. In fact, he was second topper of his batch. వెళ్ళిపోగానే అక్కడ పోయి దెన్ టుక్ స్టాక్, దెన్ ఆఫీస్లో అందరినీ కలిశాను. ఎంత పెద్ద డిస్ట్రిక్ట్ అంటే అది
District Doda is 12,000 square kilometers. వా. Road connectivity is less than 5%. అరే 3 subdivisions: Ramban, Kishtwad, right? Bhadrava. ఏంటండి Bhadrava. అంటే ఒక్కొక్కటి ఒక దిక్కులో ఉన్నాయి కదా. 3 different action. ఒక్క దగ్గర నుంచి ఒక దగ్గర పోవాలంటే కనీసం 4 hours. ఇటు పోవాలన్నా 4 hours. 4 కచ్చా రోడ్స్. రాంబన్, డోడా, కిష్ట్వాడ్, ఈ భద్రవా 3 సబ్ డివిజన్స్ ఇవి ఎక్కడ పోవాలన్నా కూడా ఇవన్నీ. అండ్ మెయిన్ సబ్ డివిజన్ వైపు రోడ్డు పోద్ది. సబ్ డివిజన్ నుంచి కొత్త రోడ్ కనెక్ట్ 5% సార్. ఓన్లీ 5% డోడా డిస్ట్రిక్ట్లో చెప్తాను కదా. 12,000 square kilometers డిస్ట్రిక్ట్ ఉందా? ఎలా సార్ ఆ కారణం నుంచి ఇష్యూ అయితే ఈ కారణం రావడం Absolutely. కమ్యూనికేషన్ కూడా తక్కువ ఉంటుంది కదా. అంతే, వైర్లెస్, ఎవ్రీథింగ్ వాజ్ వైర్లెస్. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క డిఎస్పి, హెడ్ క్వార్టర్లో ఒక డిఎస్పి అండ్ అడిషనల్ ఎస్పి. దట్ ఈస్ ఎంటైర్ సెటప్. అప్పుడు మర్నాడు పోగానే డీసీ బాస్ మరి వాట్ ఇస్ ద ప్రోగ్రామ్ అంటే నేను చెప్పాను. మీరు ఆ స్పాట్కి వెళ్ళారు, రోడ్ కనెక్టివిటీ తక్కువ ఉంది, మరి మీకు డిఎంఓ గారు ప్రొవైడ్ చేశారని ఫెసిలిటీస్ ఉంది? ఏ లేదు, పోలీసు వాళ్ళకి తెలుస్తుంది మన వల్ల, కానీ మన వాళ్ళు ఉంటారు, మన స్టాఫ్ అందరూ. అక్కడ జనరల్లీ యూ వాక్, ప్లస్ పోలీసు పోటర్స్ ఉంటాయి గుర్రాలు గోడ మనం అంటాం కదా, ఇది కంచెల్లో ఉంటాయి పోలీసు ఉంటాయి అవి. సో వాటి మీద ఎక్కిపోవడం, నడవడం, ఇట్స్ ఆల్ బోత్. సో ఫస్ట్ పోయి కిష్ట్వాడ్ దాకా బడులు వెళ్ళిపోతాయి. కిష్ట్వాడ్ బియాండ్ దాట్, కిష్ట్వాడ్లో కూడా దల్హస్తి, అది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పేరు వినే ఉంటారు. అవునండి, దుల్హస్తి అని విన్నారు కదా. అక్కడ ఇంకొక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది. రియాసీలో సలాలు ఉంటే ఇక్కడ దుల్హస్తి ఉంది. సో కిష్ట్వాడ్ వెళ్ళాం. వెళ్ళగానే మై సెకండ్ డే ఇన్ డోడా డిస్ట్రిక్ట్ యాజ్ ఎస్పీ స్టార్టెడ్ యాజ్ ఇంపోజింగ్ కర్ఫ్యూ. ఆగిపోయి మాట్లాడడం చేసాం, మాటలు కుదరలేదు. దెన్ లిటిల్ బిట్ ఆఫ్ హాట్ వర్డ్స్ వాడేది అన్నాడు. ద పోలీస్ టు యాక్షన్, అరెస్ట్ చేశారు. చేయగానే స్టోన్ పెల్టింగ్ ఆగానే లాఠీ చార్జ్, టియర్ స్మోక్, ఇంపోజ్ కర్ఫ్యూ, ఫైరింగ్ ఇన్ ఎయిర్. దాట్స్ ఇట్. నెక్స్ట్ 10 days దెర్ వాజ్ కర్ఫ్యూ దేర్. అదేది మన ఉగాది పండుగ అవన్నీ కూడా అక్కడ కర్ఫ్యూలోనే స్పెండ్ చేసాం. అంతా సెట్ చేసి మళ్ళీ తర్వాత జనాల్ని పిలిచి మాట్లాడి పీస్ కమిటీలను ఏర్పాటు చేసి, అగైన్ కిష్ట్వాడ్ ఈజ్ ఎ హైలీ సెన్సిటివ్ ఏరియా విత్ బోత్ హిందూ ముస్లిం కమ్యూనిటీ, వెరీ ప్రికేరియస్లీ బ్యాలెన్స్డ్. ఎంటైర్ డోడా డిస్ట్రిక్ట్లో అంతే. సో వచ్చేసాను. దెన్ ఇట్ కంటిన్యూడ్. సో అదే టైంలో వ్యాలీలో, కాశ్మీర్ వ్యాలీలో మొదలైంది ఇది కిడ్నాపింగ్ ఆఫ్ రుబయా సయీద్. ఐఎమ్ కమింగ్ టు 89. రుబయా సయీద్ వాజ్ కిడ్నాప్డ్. Doda district is adjoining the valley. Doda is in between. There is one Jammu division, Kashmir division. ఈ జమ్మూ డివిజన్, కాశ్మీర్ డివిజన్ మధ్యలో కనెక్టివిటీ ఈజ్ అ డోడా డిస్ట్రిక్ట్. ఓకే, రైట్. డోడా నుంచి ఇఫ్ యూ, బనిహాల్ ఈజ్ ది కనెక్టింగ్ ప్లేస్. బనిహాల్ కమ్స్ ఇన్ ఏ సబ్ డివిజన్ నోన్ యాజ్ రాంబన్ అనేది. ఇట్స్ పార్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డోడా సబ్ డివిజన్. ఇక్కడి నుంచి బై రోడ్ ది హైవే పాసెస్ త్రూ డిస్ట్రిక్ట్ డోడా డిస్ట్రిక్ట్. Now this district Doda, the erstwhile district Doda, is now divided into 3 districts. ఇప్పుడు one is Ramban, through which the highway passes. The other one is Doda, in which Doda and Bhadrava are there. And the third district is Kishtwad. సార్ మధ్య కట్రా కూడా వస్తుంది కదా మీకు? కట్రా ఉదంపూర్ కిందకి వస్తుంది. సో వాట్ వాజ్ వన్స్ లైక్, ఇంట్రెస్టింగ్లీ, వాట్ వాజ్ వన్స్ ఎ సబ్ డివిజన్, రియాసీలో నేను ఏదైతే సబ్ డివిజన్ ఉన్నానో, దట్ హెస్ బికమ్ ఎ డిస్ట్రిక్ట్ నౌ. అంటే మీరు జమ్మూ దగ్గర నుండి కాట్రా మీదుగా వ్యాలీ వరకు వెళ్ళారు, అన్ని కింద డౌన్ నుంచి ఎత్త వరకు వెళ్ళట్టే. సో డోడా, విచ్ వాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ ఐ వాజ్ ఎస్పీ, దట్ బికేమ్ 3 districts. Doda became 1 district, Ramban became another district, and Kishtwad became another district. 3 districts అయ్యాయి. సార్ ఇప్పుడు మీ ఫస్ట్ ఇన్సిడెంట్లో ఒక మోడ్ ఆఫ్ ఆప్ తీసుకొచ్చారు. ఎలాగంటే నైట్ టైం అంతా మాట్లాడి జాగ్రత్తగా లిఫ్ట్ చేసుకొచ్చారు, ఆ షార్ట్ అవుట్ చేశారు. సేమ్ ఏమో తీసుకొచ్చారు ఇక్కడ కూడా ఈ డిస్ట్రిక్ట్లో మీకు ఇష్టవాడ. ఇక్కడ ఇంకొక టోటల్లీ డిఫరెంట్ థింగ్. దేర్ వి డిడ్ంట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ సివియర్ కమ్యూనల్ ఇష్యూస్. ఇక్కడికి మిలిటెన్సీ వాజ్ పికింగ్ అప్ ఇన్ వ్యాలీ, అండ్ there are interlinks. There are Kashmiri speaking population in Doda because it is adjoining. There are Kashmiri speaking population in Kishtwad, Kashmiri speaking population in Bhadrava, Kashmiri speaking population in Banihal.
So there is an interconnectivity being closer to Kashmir division, and militancy was picking up. So the impact was felt here also. ఇక్కడ కూడా మనకి ఇంపాక్ట్ అవడం మొదలైంది నెమ్మదిగా. వీళ్ళు మొదలుపెట్టారు ఒక కమ్యూనిటీ హమ్ క్యా చాతే ఆజాద్ అని చెప్పి వీళ్ళు కూడా మొదలుపెట్టారు ఇక్కడ. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. వాడు ఆజాద్ ఇక్కడ మొదలుపెట్టేటప్పటికి అప్పటికి వ్యాలీ నుంచి మైగ్రేషన్ మొదలైంది నెమ్మదిగా. దాని ఇంపాక్ట్ జమ్మూ డివిజన్లో ఇక్కడ కూడా పడవచ్చు. ది మైగ్రేషన్ ఆపాలి మనం. ఇది ఆపాలి అంటే వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ అగైనెస్ట్ ఎనీబడి. ఈ సెపరేటిస్ట్ వాయిసెస్ రేపే వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి. నో దట్స్ అ బిగ్ ఛాలెంజ్. బీయింగ్ ఏ రిమోట్ డిస్ట్రిక్ట్ ఫోర్సెస్ అవైలబిలిటీ చాలా తక్కువ. ఛాలెంజెస్ స్టార్టెడ్ దేర్, కానీ ఇక్కడికి ఇంకా రాలేదు. సిగ్నల్స్ ఆర్ దేర్ అండ్ ది పీపుల్ ఇన్ జమ్మూ ఆర్ ఇన్ డినైల్ మోడ్. అరే ఏం కాదు, ఇది నార్మల్గా ఉందిలే అని చెప్పి. మన దగ్గర జనరల్లీ గవర్నమెంట్స్ ఎలా యాక్ట్ చేస్తాయి అంటే ఓన్లీ వెన్ థింగ్స్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్ దెన్ యూ స్టార్ట్ యాక్టింగ్. కానీ మీరు ఫ్యూచర్ ఆలోచించారు. మనం ముందే ఆలోచించాలి. సి ఎనీథింగ్ అన్లెస్ యూ ప్రొయాక్టివ్లీ టేక్ యాక్షన్, థింగ్స్ విల్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్. దర్ టూ థియరీస్. గవర్నమెంట్ మాత్రం అక్కడ ఇష్యూని షార్ట్ అవుట్ చేస్తుంది, ఫ్యూచర్ చూడట్లేదు. మీరు ముందు అక్కడ ఏం జరగబోతుంది, ఎక్కడ మూమెంట్ వస్తుంది మీరు థింక్ చేస్తున్నారు. యూ హ్యావ్ టు అదర్వైజ్ వాట్ ఇస్ ద పాయింట్ యువర్ బీయింగ్ దేర్. ఇప్పుడు దెర్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ ప్రివెంటివ్ యాక్షన్. అవునండి, అది బెటర్ దెన్ క్యూర్ అంటారు. పోలీసింగ్ అంతా కూడా రెండే ఉన్నాయి. ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఈ రెండే కదా పోలీస్ అంటే. ఆ రెండిట్లోనే మొత్తం పోలీసింగ్ 1861 నుంచి పోలీస్ యాక్ట్ ఏదైతే అయిందో అప్పటి నుంచి ఇప్పుడు దాకా 150 సంవత్సరాల నుంచి ఆ రెండే, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ దెన్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్. ఈ రెండే. బట్ ఆ రెండిట్లో చూడండి ఎంత ఇవి ఉంటాయో. సో యూ నీడ్ టు టేక్ ప్రివెంటివ్ యాక్షన్. వేర్ యూ కెనాట్ టేక్ ప్రివెంటివ్ యాక్షన్, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ detective, which is going to be very, very expensive. Controlling a situation once it goes out of your hand means then that will cost human lives, it will cost property, it will cost the national pride. So then that's what has happened in Pahalgaon now. We could not prevent, whatever may be the reason, the incident could not be prevented. But look at fallout, not only in J&K, not only in rest of the country, but also internationally. Every country is now looking at it, jumped into support for India. So you need to prevent things, you need to have that foresight. సార్ నెక్స్ట్ వ్యాలీలో అప్పటికి స్టార్ట్ అయిందా? Well, up start అయింది. Rubiya Said kidnap అయిపోయింది. And I was in Doda as SP. So we were plugging the roads. ఎక్కడన్నా ఆమెని బయటికి తీసుకెళ్తారా అని చెప్పి కానివ్వకుండా we plugged all the roads, highways అవి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అదే టైంలో Shabir Shah, some of the top leaders were, arrested in my district. వాడిదో ట్రక్కులో పోతూ ఉంటే మారువేషంలో వాడిని రామంలో పట్టుకున్నాం, అరెస్ట్ చేసాం. చేయగానే అక్కడ మళ్ళీ ఇట్ ఫ్లేడ్ అప్, రైట్? ఇట్ ఫ్లేడ్ అప్ ఇన్ డోడా, ఇట్ ఫ్లేడ్ అప్ ఇన్ కిష్తవాడ్. దెన్ ఫస్ట్ కేస్ అండర్ టాడా, అది నేను డోడా డిస్ట్రిక్ట్ యాజ్ ఎస్పీ ఐ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ జమ్మూ డివిజన్. ఫస్ట్ కేస్ 18 కేసు రిజిస్టర్ చేశాను టాడాలో. Arrested some people, put them. Even the government was not prepared. We had a government at that point of time. But the government also felt perhaps I acted too hastily. And the DG also felt, he thought I was, Rajendra, you were scared. I said, sir, this was required. This is building up. If you don't nip it in the bud, we have a problem in Doda having, a mixed population. Doda proper has got Muslim population, slightly higher Muslim population, but the peripheries has got Hindu population, both in different proportions. There can be communal issue. Even if one Hindu is killed or one Muslim is killed, we'll have a lot of communal issues here. There will be migrations will take place. So we have to take this action. And I even picked up some people under Public Safety Act. డీజీ గారే ఉన్నారండి. DG couldn't do much. Actually, having realized నా యొక్క ఇదొకటి తెలుసు, ముందే తెలుసు కాబట్టి తెలిసే పంపాడు నన్ను అక్కడికి. వీడు తప్పేం చేయడం నాకు తెలుసు ఆయనకి. కాకపోతే he was coming under pressure from the government there. Why is this SP picking up? ఓకే, Why is this SP picking up these people in advance? ఏం కాలేదు కదా అక్కడ. కానీ మీరు ప్రివెన్షన్ మన ప్రివెన్షన్లో చూసాం మనం. ఇది వాడికి లింకు, ఈ లింకు ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మసీదులో ఈ యొక్క స్పీచెస్ జరుగుతూ ఉన్నాయి.
హిందూస్ లోపల ఈ యొక్క ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంది, రూమర్స్ జరుగుతూ ఉన్నాయి. ఐ హ్యాడ్ టు టేక్ యాక్షన్. అండ్ దేవర్ 2 cabinet ministers ఫ్రమ్ దట్ డిస్ట్రిక్ట్, మైండ్ యూ. ఓ వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది. 2 cabinet ministers, one from Kishtwad, one from Doda. One is a forest minister, other one is a revenue minister. Very powerful ministers, and the Doda also had a background in 47 inch plebiscite front. It started from these areas. So handling such a district means you need to come down very heavily. And on the other hand, I was finding resistance even from the collector. అచ్చా. The collector being a local, he was coming under immense pressure also from the ministers, because they felt వాళ్ళ మాటలు, మినిస్టర్ల మాటలు నేను వింటం లేదు. పొలిటికల్లీ ఐ వాజ్ నాట్ లిజనింగ్ టు ఎనీ వన్. అక్కడి నుంచి ప్రెజర్ వస్తూ ఉంది, అతని కలెక్టర్కి ప్రెజర్ వస్తూ ఉంది. డేమో మీకు ప్రెజర్ ఇస్తున్నారు. నువ్వు సైన్ చేయొద్దు, పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ వారెంట్ ఉంటుంది కదా, ఇక్కడ ఎన్ఎస్ఏ అంటాం మనం, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని. జేఎన్కేలో పిఎస్ఏ అంటారు, పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అంటారు. అండర్ ఇది ఏది ఆర్టికల్ 370 ఉంది కాబట్టి వీ హ్యాడ్ డిఫరెంట్ యాక్ట్ దేర్. అచ్చా. వాళ్ళని ద కలెక్టర్ వాజ్ నాట్ సైనింగ్ ది వారెంట్ అండర్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్. ఓకే. దెన్ ఐ హ్యాడ్ నో ఆప్షన్. టాడా గేవ్ మీ దట్ ఆప్షన్. టాడా గేవ్ ఇమెన్స్ పవర్స్. సో I arrested them under TADA. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయలేదు. Since the deputy collector, deputy commissioner, since they did not sign, the government perhaps, Okay. DC represents the government. The ministers and the government from Srinagar, they were telling, don't sign under this thing, wait and see. I cannot wait because I know if I wait, what will happen. So I picked them up under TADA, despite resistance, despite telephone calls, despite severe, serious, disagreements. I said, no, that's what I'm going to do it. ఓకే. In the process, the collector got transferred. Right? The ministers felt the collector could not do anything. This fellow SP is doing it. कहाँ से आया, बाहर से आया, ఎక్కడెక్కడో వచ్చాడు, మాట పెట్టడం లేదు, ఇతన్ని తీయాలని చెప్పి. లో అండ్ బిహోల్డ్, ఇన్ ద మీన్ వైల్ 90 వచ్చింది, 90 బిగినింగ్. దే పోస్టెడ్ జగన్మోహన్ యాజ్ ది గవర్నర్ ఆఫ్ J&K, and the government, Dr. Farooq Abdullah, he was the CM. He felt he was posted over his head. Rubayya Saeed was kidnapping అయింది, and ఆ టైంలో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ వాజ్ ద హోమ్ మినిస్టర్. 89 December. ఆవిడ వదిలించడం కోసం మిలిటెంట్స్, దే వర్ డిమాండింగ్ రిలీజ్ ఆఫ్ సమ్ హార్డ్ కోర్ మిలిటెంట్స్ హూమ్ వీ హ్యావ్ అరెస్టెడ్. ఇక్కడ మీ టైంలోనే. అక్కడ శ్రీనగర్లో. అచ్చా. ఐ వాజ్ ఇన్ డోడా దట్ టైం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వెనక. ఓకే. జరుగుతూ ఉంటే గవర్నమెంట్ హ్యాడ్ టు రిలీజ్ దోస్ 5 top militants. వాళ్ళు రిలీజ్ చేయగానే దెన్ దెర్ వాజ్ ఆల్ ద పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ ద స్ట్రీట్స్ ఇన్ శ్రీనగర్, బికాస్ ద గవర్నమెంట్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఇట్స్ నీస్. With the Mufti Muhammad Saeed as the home minister, they felt the government of India has come down to its knees. సో అల్లకల్లోలం అయిపోయింది. అదే టైంలో గవర్నర్ జగన్మోహన్ పోస్ట్ చేశారు. బ్యాక్ డ్రాప్లో చూస్తే జగన్మోహన్ రాగానే ఇట్ వాజ్ సీన్ యాజ్ సంథింగ్ అగెన్స్ట్ ద విషెస్ ఆఫ్ ది సెంట్రల్ స్టేట్. జనరల్లీ చూస్తూ ఉంటారు కదా, వచ్చి అనగదీసినట్టు వచ్చాడేమో అన్న ఉద్దేశంతో ద పొలిటికల్ గవర్నమెంట్ రిజైన్డ్. హీ టుక్ ఓవర్ ఆన్ January 19th, 1990. అదే రోజు నైట్ he was still to report in Srinagar. He was in Jammu. He was yet to come to Srinagar. ఆ night there were large scale searches. Lakhs of people came out of the streets in Srinagar. Firing took place. Some casualties happened. Curfew had to be imposed. Around that time, situation controlled, migration started, and in the month of February, from Doda, I was posted to Srinagar. I was picked up and said, "Where do you go?" As 1990 February. శ్రీనగర్ వ్యాలీకి వచ్చారు. ఇంకా అక్కడి నుంచి మీ జర్నీ ముందు ఎప్పుడో మొదలైంది. మొదలు కానీ వ్యాలీలో స్టార్ట్ అయింది కదా. ఇది కంటిన్యూషన్. ఇది ఎండ్లో ఉన్నాను, చెప్పాను కదా డిస్ట్రిక్ట్ డోడా అంటే ఎండ్ అని. దాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో పాపులర్గా డిస్ట్రిక్ట్ డోడా ఎండ్ అంటారు. వాట్ ఈస్ ది J&K అంటే ఎండ్ ఏమిటంటే డోడా డిస్ట్రిక్ట్ని ఎండ్ అంటారు. ఎండ్ నుంచి చేలోకి వచ్చారు, వ్యాలీలోకి మొదలుపెట్టాను, కేలోకి. కేలోకి. అది ఎప్పుడు ఫస్ట్ టైం
నేను సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడు కూడా కాశ్మీర్ వ్యాలీకి వెళ్ళలేదు నేను. సర్వీస్ అంతా అక్కడ జమ్మూలో చేస్తాను లేదా డోడాలో చేశాను. నైబరింగ్ డిస్ట్రిక్ట్ అయినా కూడా ఏదైనా వెళ్దామో చూద్దామని నాకు ఆలోచన ఛాన్స్ దొరకలేదు, టైమే దొరకలేదు. సో పోవడం పోస్టింగ్ ఒకటి చేతిలో పట్టుకొని దట్ యాజ్ ఎస్పీ సిటీ శ్రీనగర్. ఫస్ట్ అన్నిటికంటే ముందు నా యొక్క నిరసన ఏమిటంటే, నేను డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఉన్నవాడిని, నన్ను ఎస్పీ సిటీకి వేయడం ఏమిటి శ్రీనగర్లో? అదొక పెద్ద ప్రశ్న. దెన్ ఐ వాజ్ కన్విన్స్డ్, ఏం లేదు, ఇది పేరుకి ఎస్పీ సిటీ కానీ నీ పోస్ట్ ఈక్వలెంట్ టు ఎస్పీ, డిస్ట్రిక్ట్ ఎస్పీ. యూ విల్ నాట్ రిపోర్ట్ టు ఎనీవన్, యూ విల్ రిపోర్ట్ ఓన్లీ టు ది డిఐజీ. ఇండిపెండెంట్గా ఉంటుంది ఇది, ర్యాంక్ అండ్ స్టాటస్ ఇండిపెండెంట్గా. యూ విల్ నాట్ రిపోర్ట్ టు, దెర్ వాజ్ అనదర్ పోలీస్ చీఫ్ ఫర్ ది మొత్తం శ్రీనగర్ సిటీకి, బట్ యూ విల్ బి ఎస్పీ సిటీ, యూ విల్ రిపోర్ట్ డైరెక్ట్లీ టు ది నెక్స్ట్ సీనియర్, యూ విల్ నాట్ రిపోర్ట్ టు హిమ్ అని. సార్ శ్రీనగర్ వెళ్ళేసరికి ఛాలెంజ్ అప్పటికి అలాగే ఉందంటారా, మారింది అప్పుడు మీరు నేను అడుగుపెట్టినప్పుడు ఇంకా అది పీక్, అది టర్నింగ్ అవుతుంది. ఎట్లా అంటే ఓ చిన్న దూడ నుంచి లైక్ సైడ్ బయలుదేరాను, ఓ జిప్సీ బండి వచ్చింది పోవడానికి. అదే కదా సామాను డిస్ట్రిక్ట్ డోడాలో వదిలిపెట్టాను. ఏం తెలియదు శ్రీనగర్ ఎలా ఉంటుందో తెలియదు, ఫస్ట్ టైం పోవటం అది. జిప్సీలు ఎక్కి చేరి 200 కిలోమీటర్లు డోడా నుంచి బటోత్ వచ్చి అక్కడి నుంచి శ్రీనగర్లో ఎంటర్ అయ్యాను. ఈవినింగు అనంతనాగ్ డిస్ట్రిక్ట్ ఎంటర్ అయ్యాను, టన్నల్ క్రాస్ అయ్యి. చూస్తూ ఉంటే రోడ్ల మీద వందలాది జనాలు, ఆజాదీ చందాలు వసూలు చేస్తా. జీప్లోనేమో నేనున్నాను, ఒక డ్రైవర్ ఉన్నాడు, ఒక హోల్డాల్, ఆ రోజు హోల్డాల్ ఉండదు కదా, ఒక హోల్డాల్ ఉంది, ఒక గన్మ్యాన్ ఉన్నాడు. అందరూ ప్రొటెస్టర్స్ రోడ్ల నిండా. ఫ్రమ్ బనిహాల్ నుంచి శ్రీనగర్ రావాలంటే అనదర్ 100 కిలోమీటర్స్. బళ్ళు ఆపుతున్నారు, చందాలు వసూలు చేయండి, కశ్మీర్ ఆజాదీకి వెళ్ళేది. నాకేం తెలియదు. ఫార్చునేట్లీ నన్ను ఎవడేం చేయలేదు. బండి ఆపినకి వెళ్ళి ఆగాను. ఐ వాజ్ ఇన్ సివిల్ డ్రెస్. ఎవరిని అడిగితే మామూలు చెప్పాడు, ఎస్పీ సాబ్, జేఎండ్కే పోలీస్. ఆ రోజుల్లో కొత్తలో జేఎండ్కే పోలీస్ అంటే ఎవడు ఏం చేసేవాడు కాదు, మిలిటరీ కూడా ఏం చేసేవాడు కాదు. జేఎండ్కే పోలీస్ అంటే మనోళ్ళే, మిగతా వాళ్ళు సెంట్రల్ ఫోర్సెస్ టార్గెట్ చేద్దాం అని చెప్పి. ఆర్మీ అంటే అప్పటికి ఇంకంత పెద్దగా ఇది రాలేదు. ఇట్స్ ఓన్లీ ప్రొటెస్ట్ స్టేజ్, ప్రొటెస్ట్ చేయడం, చేయడం, కాశ్మీరీ పండితులు చంపడం, మైగ్రేషన్ అది నడిచింది. కానీ అంత పెద్దగా టార్గెట్ చేసి చంపాలేదు. మా వాళ్ళు కూడా డ్రైవర్ అదిగా ఎస్పీ సాబ్, జేఎండ్కే పోలీస్ ఎస్పీ సాబ్, ఎస్పీ సాబ్. అదే మొత్తానికి శ్రీనగర్ చేసుకున్న రాత్రికి గుండె దడదలు ఆడదామని ఎప్పుడు ఏమైందని. కానీ సగం విషయాలకు తెలియదు కూడా, ఇంత మరి చెత్తగా వర్స్ట్గా ఉన్న సర్టిఫికేషన్. చేరి ఉండటానికి రాత్రి ఎక్కడ ఉండాలో తెలియదు. డిఐజీ గారికి రిపోర్ట్ చేశాను, వచ్చాను సార్ అని. ఆయన అక్కడ ఒక లోకల్ డిఎస్పీని పిలిచి ఈయన తీసుకెళ్ళి లుక్ ఫర్ అకామిడేషన్ ఫర్ హిమ్ అని. అప్పటికి గవర్నమెంట్ కొలాప్స్ అయింది, అంత కొలాప్స్ ఏం లేవు, అంతా లిటరలీ అన్ని ఆఫీసెస్ క్లోజ్డ్. పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కొలాప్స్ అయింది, ఎగ్జిక్యూటివ్ కొలాప్స్ అయింది, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్ హ్యాస్ కొలాప్స్డ్. ఓన్లీ అదర్ పోలీస్ ఈజ్ దేర్, ఆల్ ది ఆర్మీ ఈజ్ దేర్, సెంట్రల్ ఫోర్సెస్ కొన్ని, సిఆర్పి కొన్ని స్మాల్ నంబర్లో ఉన్నాయి. రోడ్ల మీద జనాలు అన్కంట్రోలబుల్, మైగ్రేషన్ జరుగుతూ ఉంది. సో ఆ లోకల్ డిఎస్పీ తీసుకెళ్ళి సర్క్యూట్ హౌస్ చూశాడు. సర్క్యూట్ హౌస్ తాళాలు ఉన్నాయి, వేసి ఉన్నాయి, బద్దలు కొట్టించాడు. తాళాలు బద్దలు కొట్టించి రూమ్లో చేర్చాడు. దట్ ఈస్ హౌ మై జర్నీ టు శ్రీనగర్ స్టార్టెడ్. వచ్చే ముందు మావిడ ఉంటే డోడాలో మావిడిని వదిలిపెట్టి, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు హైదరాబాద్ వెళ్ళు, శ్రీనగర్ పోయిన తర్వాత చూస్తారు అసలు ఎట్లా ఉంటుందో ఏంటి, ఇల్లుకి లేదా దొరికిన తర్వాత పిలుస్తాను. ఏ మంత్లో వెళ్ళారు సార్ మీరు? దిస్ వాజ్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. వింటర్ మంత్, కోల్డ్, మనకి అలవాటు లేదు. కాకపోతే డోడాలో కూడా చలి ఉండదు కాబట్టి కొద్దిగా లాంగ్ క్లోజింగ్ ఉంది. ఫిబ్రవరిలో వెళ్ళాను, సెటిల్ అయ్యాను. సెటిల్ అయ్యి ఆ వాతావరణం ఫర్గెట్ అబౌట్ ఇట్, ఆ యొక్క
work culture. Kashmir has a different work culture. Kashmir officers, except for one or two people, I didn't have much of impact, much of connection with them. Mostly Jammu side. So next day morning, DIG, I spoke to DG, also went and called on the DG. And Jain Saxena అని చెప్పి he was a DGP that time. పాత డీజీపీ టైంలో ఎవరైతే నన్ను పోస్ట్ చేశాడో ఆ డీజీపీ అప్పటికి షిఫ్ట్ చేశాడు, ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ ఎరప్షన్ మిలిటెన్స్ ఎరప్ట్ కాగానే గవర్నర్స్ రూల్ పెట్టారు 90లో. 90 జనవరిలో గవర్నర్స్ రూల్, ఫిబ్రవరి ఐ వాస్ పోస్టెడ్. ఆయనకి రిపోర్ట్ చేశాను మర్నాడు. ఆయన ఏం చేశాడంటే, నీకు ఇప్పుడు వచ్చావు కాబట్టి అక్కడ ఎవరైతే ఎస్పీ సిటీ సౌత్ ఉండేవాడో లోకల్ కాశ్మీరీ పండిట్, అతనితో అటాచ్ చేశాడు. చేసి నెక్స్ట్ 1 వీక్ యు ఆర్ గోయింగ్ టు బి అండర్ స్టడీ ఇతనితోని. అతనికి చెప్పాడు, నువ్వు రాజేంద్ర కుమార్ని నెక్స్ట్ 1 వీక్ ఇప్పుడే ఛార్జ్ ఇవ్వద్దు, నెక్స్ట్ 1 వీక్ మొత్తం ఏరియా డామినేషన్, ఏరియా తిప్పు, నేర్పించాలి మొత్తం, ఒక్కొక్క లేను బయలేను. ఈ షుడ్ నో ఎవ్రీథింగ్ అని. సో ఇంకా నెక్స్ట్ 1 వీక్ మొత్తం శ్రీనగర్ చుట్టడమే, తిరగడమే. దిస్ ఈజ్ ఇన్ ది సిటీ సౌత్, అప్ టౌన్. డౌన్ టౌన్ నార్త్లో దేర్ వాజ్ అనదర్ ఎస్పీ లోకల్. ఇక్కడ అప్ టౌన్ ఎందుకంటే ఈ అప్ టౌన్లో రాజ్భవన్ కానీ, సెక్రటేరియట్ కానీ, సీఎంస్ కానీ మెయిన్ ఉన్నదంతా అప్ టౌన్లోనే. అది హిల్ ఏరియా కాబట్టి ప్లేనే. శ్రీనగర్ ఈజ్ అంటే ప్లేన్. రాజ్భవన్ దగ్గర కదా సార్ చెప్పేది. నేను చెప్పేది ఇదంతా సౌత్ అంటే బేసికల్లీ దిస్ ఈజ్ ద ఏరియా వేర్ యూ ఆల్ ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్స్, వాటి ఇన్స్టాలేషన్స్, బీట్ రాజ్భవన్, బీట్ సెక్రటేరియట్, బీట్ what do you call it, AG's office. Towards further you go towards Badgam, beat the airport. అంటే మొత్తం లిటరల్లీ డౌన్ టౌన్ అనేది లిబరేటెడ్ లాగా మనం వదిలిపెట్టినట్లు లెక్క. ఐఎస్పీ ఉన్నా, పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా అవి ఉన్నాయి. టుడే మీకు కనీసం ఎట్ ది మోస్ట్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు కంట్రోల్ దీస్ ఏరియాస్. గవర్నమెంట్ ఈ ఏరియాస్లో రన్ కావాలి. మెయిన్ రోడ్ పోయేది కూడా ఇదే రూట్లో పోతుంది కాబట్టి అంతా హైవే కానీ ఏదైనా మీరు దీన్ని కనీసం శ్రీనగర్ సిటీని సౌత్ని మీరు కంట్రోల్ చేయండి. ఆ కింద వాడు ప్రొఫెషనల్ తీస్తూ ఉంటారు డౌన్ టౌన్లో, అది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ది ఆర్డర్ ఫస్ట్, నడపడం మొదలుపెట్టండి. అదే టైంలో నేను వెళ్తానికి ఒక వారం ముందు మైసుమా అనే పోలీస్ స్టేషన్ ఉండేది. ఏదండి? మైసుమా. ఓకే. అగైన్ సేమ్ సౌత్లో వస్తుంది, హార్ట్ ఆఫ్ ది సిటీ. మైసుమా అనే వెరీ ఇంపార్టెంట్. లాల్ చౌక్ దగ్గరికి, లాల్ చౌక్ దానికి ఎందుకు వస్తుంది, మైసుమా పోలీస్ స్టేషన్కే వస్తుంది లాల్ చౌక్. అక్కడ ఆ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సైదుల్లా అని ఉండేవాడు. ఓకే. అతన్ని బ్రాడ్ డే లైట్లో చంపి రోడ్డు మీద పడేశారు. He was shot dead just before 1 week before I went. అతను డెడ్ బాడీ తీయడానికి 2 గంటల వరకు ఎవరు రాలేదు, ఎవరు టచ్ చేయలేదు. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఆ డెడ్ బాడీని మనం తోపుబడి అంటాం కదా, రేడియోని అందులో పెట్టి తీసుకెళ్ళారు కంట్రోల్ రూమ్. అది పరిస్థితి. అంతెందుకు, ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్, మిలిటెంట్లో చంపే డెడ్ బాడీలు కానీ, సెక్యూరిటీ ఫోర్సెస్ చేతిలో చనిపోయిన టెర్రరిస్టులు కానీ ఎవరైనా సరే, మరి ఇవన్నిటిని పోస్ట్ మార్టం చేయాలి కదా. పోస్ట్ మార్టం చేయాలని హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్లో డాక్టర్స్ పోస్ట్ మార్టం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే మస్ట్ కదా, ఎమ్మెల్సీ కదా చేయాల్సింది. వాళ్ళు చేయరు వాళ్ళు. దట్స్ వై ఐ సెడ్ థింగ్స్ హ్యావ్ జస్ట్ కొలాప్స్డ్. సో ఎవ్రీబడి థాట్ ఆజాదీ ఈజ్ జస్ట్ రౌండ్ ద కార్నర్. అందరూ ఏమంటారంటే ఇంక వచ్చేసింది ఆజాదీ. ఎందుకంటే అంతకుముందే వీడు చూశారు కదా ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, రష్యా లూజింగ్ టు తాలిబాన్, రష్యా కొలాప్సింగ్, రష్యా డిజింటిగ్రేటింగ్. అవి చూసి వీళ్ళు కూడా బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ వీళ్ళని ఒక నమ్మకం కలిగింది, చూడండి ఆఫ్ఘనిస్తాన్లో ఇంత పెద్ద మైటీ రష్యన్ ఆర్మీ, ఇట్ హాస్ కొలాప్స్డ్, ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఇండియా కూడా ఇక్కడ కొలాప్స్ అయింది, వెళ్ళిపోదు, ఇక్కడ ఆజాద్ వచ్చేస్తుంది మనకి తొందరగా. టోటల్ ఇమాజిన్ see killing large number of respectable
Hindu leaders, Kashmiri Pandits in Valley. And then అక్కడ లోకల్ అన్ని మసీదుల్లో 24 గంటలు పెద్ద మైకులు పెట్టి బ్లేరింగ్ మ్యూజిక్ సౌండ్స్, రిలీజియస్ స్లోగన్స్ సౌండ్స్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ స్ట్రీట్స్. దాంతో ఇట్ క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ ప్యానిక్, పీపుల్ స్టార్టెడ్ మైగ్రేటింగ్, పీపుల్ గాట్ కిల్డ్. పండిట్ కమ్యూనిటీ టోటల్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. టోటల్ జీరో. అది పోలీస్ వాళ్ళు యూనిఫామ్ వేసుకోవడానికి భయపడేవాళ్ళు, ఎక్కడ పడితే చంపుతారని. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయడానికి భయం. కేసెస్, కలెక్టర్స్ ఆఫీసెస్ వర్ క్లోజ్డ్, కోర్ట్స్ వర్ క్లోజ్డ్, సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఎవరు లేడు అందరూ. సో దట్ వాజ్ ది సిచ్యువేషన్ సినేరియో. డీజీ ఐబీలో నుంచి ఆఫీసర్ని తీసుకొచ్చి జేఎన్ సక్సేనా అని చెప్పాను, ఆయన పోస్ట్ చేశారు డీజీగా 90లో. బికాస్ ద ఎర్లియర్ డీజీ సైడ్ నేను వీటి ఫైట్ చేయలేను అంటే దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ వేర్ వీ వాంటెడ్ టు యాక్ట్, వేర్ ది గవర్నర్ వాంటెడ్ హిమ్ టు యాక్ట్. ఈ సైడ్ నో ఐ విల్ నాట్ డూ దిస్. సార్ ఆ జీరో సిచ్యువేషన్ నుంచి ఎలాగ వచ్చారండి పైకి? అసలు ఏం లేదండి, ఫౌండేషన్ లేదు కదా అక్కడ. అది ఆ ఫౌండేషన్ ఏదో కొలాప్స్, దాన్ని బిల్డప్ చేయడానికి మాకు ఒక సంవత్సరం పట్టింది. ఒక్కొక్కటి మీ ఎంప్లాయీస్లోనే మీ సిస్టమ్లో మీ వాళ్ళకి ముందు వాళ్ళు మొరాలిటీ తీసుకురావాలి కదండి, వాళ్ళు జీరో అయిపోయారు కదా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే మిలిటెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఆల్ ఆఫ్ ది బిలాంగ్ టు ద సేమ్ సొసైటీ. ఇట్స్ అ స్మాల్ ప్లేస్, కాశ్మీర్ వ్యాలీ. సో సి ది డైలమా ఈజ్, ఆ ఒక్క ఇంట్లో నుంచి పోలీసు వాడు ఉన్నాడు, ఒకతను పోలీసులో ఉంటాడు, ఒకతను ఆర్మీలో ఉంటాడు, ఒకతను సిఆర్పీలో ఉంటాడు, ఒకతను గవర్నమెంట్ సర్వీస్లో ఉంటాడు. సో ఎవ్రీబడి ఈజ్ దేర్. బట్ ఏ పోలీస్ మ్యాన్ బై నేచర్ ఆఫ్ హిస్ ట్రైనింగ్ అండ్ డ్యూటీ, హీ బిలీవ్స్ ఇన్ ది సావరెనిటీ ఆఫ్ ది నేషన్ డ్యూటీ. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంట్లో ప్రెషరు, సొసైటీ ప్రెషరు, అరే మేమందరం ఆజాద్ అంటా ఉంటారు, నువ్వేంటా నువ్వు పోలీసులు లాంటి అంటావు ఏంటా అని. సో వాళ్ళు డైలమా పోలీస్ మ్యాన్లో. సో దట్ హ్యాస్ డిజేబుల్డ్ క్వైట్ ఎ ఫ్యూ పోలీస్ మ్యాన్. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది పోలీసు వాళ్ళు ఏదైతే ఈ ఫ్యూటిలిటీ, ఈ ఆజాదీ గిజాదీ ఇది ఏం లేదు, అంతా పాకిస్తాన్ గేమ్ ప్లాన్ అని కొంతమంది మేము చెప్పగలిగాం, వాళ్ళని కన్విన్స్ చేయగలిగాం. అరే ఇదేమి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ లాగా ఇంకే కంట్రీ లాగా బనానా రిపబ్లిక్ కాదు, పాకిస్తాన్ ఏమి చేయలేదు, పాకిస్తాన్ ఇన్ని యుద్ధాలు ఓడిపోయింది మనతోని, 47లో ఓడిపోయింది, 65లో ఓడిపోయింది, 71లో కూడా ఓడిపోయింది, ఇన్ని యుద్ధాలు ఓడిపోయింది. అటువంటిది ఇక్కడికి వచ్చి ఇచ్చేస్తని ప్రసక్తే లేదు. అట్లా చేయగలిగేది అయితే ఎప్పుడో అవ్వాల్సింది. ఏదో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి అక్కడికి యూత్ వెళ్ళారు, పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చారు 87 నుంచి. వాళ్ళేదో అక్కడ ట్రైనింగ్ తీసుకొచ్చి 4 తుపాకులు పట్టుకోగానే ఇక్కడ భారతదేశం ఏదో మోకాళ్ళ మీదకి వచ్చేసి ఆదాజీ ఇస్తుందని చెప్పి అనుకోకండి. డోంట్ మెంట్ ది రాంగ్ నోషన్. కనీసం ఇప్పుడు ఒకడు మిలిటెంట్ కాల్ చంపాడు ఒకదండి, మరి యాజ్ ఎ పోలీస్ మ్యాన్ నీ డ్యూటీ ఏంటి? తీసుకెళ్ళాలి కదా, చేయాలి కదా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి కదా. కనీసం పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అని మొదలుపెట్టాం. సో దట్ ఈస్ నెమ్మదిగా తీసుకొచ్చాము, 10 మంది వచ్చారు, నెమ్మదిగా ఎఫ్ఐఆర్ రాయడం మొదలుపెట్టారు. ఎఫ్ఐఆర్ రాస్తే మరి కోర్టుకు పోవాలి కదా, దాన్ని పంపాలి కదా, నెమ్మదిగా కోర్టులు తెరిపించి నెమ్మదిగా ఎఫ్ఐఆర్ కోర్టులో ఇవ్వడం. తర్వాత కొద్దిగా మరి 2 సైట్ విజిట్ చేయాలి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత. సైట్కి వెళ్ళి కనీసం సైట్ ప్లాన్ తయారు చేసి లీగల్ ఇష్యూ నెమ్మదిగా. దాని డెడ్ బాడీ ఉందిరా, డెడ్ బాడీ ఎవడో చుట్టం, ఆ ఇంటి వాళ్ళు భయపడుతున్నారు, కానీ మన డ్యూటీ తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించాలి అని హాస్పిటల్ తీసుకెళ్తే పోస్ట్ మార్టం చేసేవాళ్ళు కాదు డాక్టర్లు కూడా. భయపడే అనుకోండి లేదా సింపతితో అనుకోండి. ఎందుకంటే ఒక మిలిటెంట్ చంపాడు అతను అంటే, మిలిటెంట్ చంపడం అంటే మిలిటెంట్ ఆ రోజు జహాదీ కదా, మిలిటెంట్ ఎవరైనా చంపాడంటే వాడు ట్రేట్ అన్నట్టు లెక్క. ఈ ట్రేట్ అనే డెడ్ బాడీని ఎందుకు పోస్ట్ మార్టం చేస్తారు డాక్టర్? వాళ్ళు కూడా చేయరు. దే స్టార్టెడ్ బిలీవింగ్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ ది లైఫ్ ఆఫ్ పాకిస్తాన్. సో అటువంటిప్పుడు ఆ డెడ్ బాడీలను కూడా మేము పోస్ట్ మార్టం, మా పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది, ఆ పోలీస్ కంట్రోల్ రూమ్లో ఆ డెడ్ బాడీస్ కూడా మేమే చేయించేవాళ్ళం పోస్ట్ మార్టం. పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్న హాస్పిటల్ని, చిన్న హాస్పిటల్ ఒక మా దగ్గర ఒకటి, దాన్ని డిక్లేర్ చేయించాం గవర్నమెంట్ హాస్పిటల్ లాగా. అక్కడ డాక్టర్ని ఎంపవర్ చేయించాం ఫర్ కండక్టింగ్ పోస్ట్ మార్టం. అందులో ఒక కాంపౌండర్ ఉండేవాడు, వాడొక్కడు 25,000 డెడ్ బాడీస్, 25,000 డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం చేశానంటే ఇమాజిన్ చేయండి. ఎవ్రీ డెడ్ బాడీ పోస్ట్ మార్టం కంట్రోల్ రూమ్లో.
వాడు కట్టుకొని కూర్చొని చేస్తూ ఉంటాడు, పక్కన డాక్టర్ ఇక్కడ ఉండేవాడు దూరంగా. చెప్తాడు, సార్ ఇక్కడ ఇదేంది, ఏ లికో అంటే వాడు రాస్తూ ఉంటాడు. దట్ వాజ్ ది సిచ్యువేషన్. పోలీస్ అని చెప్పుకోవడానికి భయపడాల్సి వచ్చేది, ఆర్మీ అని చెప్పుకోవడానికి భయపడాల్సి వచ్చేది. ఎవరిని ఆర్మీ వాడు సెలవు మీద వస్తే వాడిని కాల్చి చంపేవాడు, కిడ్నాప్. పోలీసు వాళ్ళు దొరికితే పోలీసు వాళ్ళని దేశం కిడ్నాప్ అండ్ కిల్ దెమ్. సో ఆ పరిస్థితుల్లో నెమ్మదిగా తీసుకొచ్చి కొంతమంది పోలీసు వాళ్ళని మేము క్రియేట్ చేసి జమ్మూ డివిజన్ నుంచి, మళ్ళీ ముస్లిమే వాళ్ళు, ముస్లిం పోలీస్ మ్యాన్ పోస్టెడ్ ఇన్ శ్రీనగర్, వాళ్ళని పోస్ట్ చేసి వి క్రియేటెడ్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్. సార్ ఇప్పుడు వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేయడానికి అది మీరు చెప్పినంత ఈజీ కాదు సార్. చాలా ఒకటి కూడా రావాలి. ఎన్ని రోజులు పట్టిందండి ఇదంతా? ఇట్ మోర్ దెన్ ఇయర్. దానికోసం మనం పర్సనలీ ఫిజికల్లీ ముందుండి ప్రతి దాంట్లో, ప్రతి ఈవెంట్, ప్రతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం యూ టు లీడ్, యూ టు గో. మీరు మొదలు పెడితే మేము ఒకడు వస్తాడు గన్ మ్యాన్, మీరిద్దరు ఇంకో దగ్గర పోతే వాడిని ఇంకోటి జాయిన్ అవుతాడు, ఒకటి చూసి ఒకటి జాయిన్ అవుతాడు. దెన్ ఇట్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ రివార్డ్ అండ్ పనిష్మెంట్. వన్ స్టెప్ ఎట్ ఎ టైం. ఒక్కొక్క బొట్టండి, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పోలీసు ఒక్కొక్క దగ్గర నుంచి పికప్ చేసుకొని నెమ్మదిగా వాళ్ళు ఒక ధైర్యం నింపి, అరే నీకేం కాదు, నీకు ఏమైనా అయితే నీ భార్య బిడ్డలు మేము చూసుకుంటాం, కాన్ఫిడెన్స్ ఇచ్చి వాడికి, మళ్ళీ వాడి ఐడెంటిటీ తెలియకుండా వాడికి ఇమ్యూనిటీ. అది ఇంపార్టెంట్ కదా, వాడికి ఐడెంటిటీ ఎవరికి తెలియకూడదు. మిలిటరీకి ఐడెంటిటీ తెలిస్తే వాడిని ఎక్కడ చంపుతాడో, వాడి ఫ్యామిలీ కిడ్నాప్ అవుతారు. సో అది కానివ్వకుండా ఉండటం కోసం కానిస్టేబుల్స్ని, ఆఫీసర్స్ని వేరే దగ్గర నుంచి తెచ్చేవాళ్ళం. అండ్ వాళ్ళ యొక్క ఐడెంటిటీ సీక్రెట్గా పెట్టడానికి వాళ్ళని ఒక స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ తయారు చేసి ఒక సేఫ్ ప్లేస్, సెక్యూర్ ప్లేస్ అక్కడ పెట్టాం, స్టార్టింగ్ విత్ 10 people. ఆ 10 peopleతో ఆపరేట్ చేయడం మొదలుపెట్టాం. ఫస్ట్ సక్సెస్ ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ వచ్చేది లోకల్ పోలీస్ నుంచి వస్తాయి, లాంగ్వేజ్ కానీ టెర్రైన్ లోకల్ పోలీస్ తెలుస్తుంది, అందరికి తెలియదు కదా. సో వీ స్టార్టెడ్ గెటింగ్ సక్సెసెస్ నెమ్మదిగా. సార్ ఫస్ట్ ఆపరేషన్ ఎక్కడండి? ఫస్ట్ ఆపరేషన్ వీ హ్యాడ్ ఇన్ఫర్మేషన్ వ్యాలీ శ్రీనగర్లోనే 90లో అదే టైంలో there was an information about one of our officers being attacked. And that officer వాడిని మేము జమ్మూ నుంచి తీసుకొచ్చి పోస్ట్ చేసాం అక్కడ నిషాద్ అనే ప్లేస్లో. పేరునే ఉంటాడు నిషాద్, బాగా అక్కడ. సరే ఐ వెంట్, నా దగ్గర 2 గన్మెన్ అన్నాడు, నేను చెప్పి ముగ్గురు వెళ్తా ఉంటే దారిలో ఫైర్ అవుతూ ఉంది. మా వాళ్ళు కూడా ఫైర్ చేశారు, ఎవడో పడ్డట్టున్నాడు, చూస్తే మిలిటరీ చచ్చినాడు. అవర్ ఆఫీసర్ వాజ్ సేవ్డ్. దెన్ ఫస్ట్ మిలిటెంట్ ఇన్ మై టైమ్ జిప్సీలో తీసుకొని కంట్రోల్ తీసుకొచ్చాం. వి ట్రై టు గివ్ హిమ్ ఫస్ట్ ఎయిడ్ అండ్ ఆల్, హీ డైడ్. సో దట్ వాజ్ ది ఫస్ట్ వన్ హెడ్ ఆన్. సో ధైర్యం వచ్చేసింది మా వాళ్ళకి కొంతమంది చూసేసరికి. సో జేఎన్కే పోలీస్ జిందాబాద్ అని చెప్పి స్లోగన్స్ మొదలు పెట్టారు కంట్రోల్ రూమ్ నుంచి పోలీసు వాళ్ళు. వీళ్ళ నుంచి చాలా మంది రావడం మొదలయ్యారు. ఇంకా దట్ ఈస్ హౌ దిస్ కంటిన్యూడ్. కాకపోతే ఇది 90 చెప్తున్నాను, 90 కంటే ముందు 85, 86, 87 ఆ టైంలో ద జేఎన్కే పోలీస్ వాజ్ ఫంక్షనింగ్. దే వర్ అరెస్టింగ్ మిలిటెంట్స్, దే వర్ డూయింగ్ ఎవ్రీథింగ్ నార్మల్లీ. బట్ 89లో రుబియా సైద్ కిడ్నాప్ అయిన తర్వాత మిలిటెంట్స్ అందరిని వదిలిపెట్టారు కదా, దాంతో సిస్టమ్ కొలాప్స్ అయింది. సార్ మీరు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ అంటే మీ జేఎన్కే పోలీసుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటూ ఆపరేషన్ చేస్తూనే మరొక వైపు యూత్ అటువైపు వెళ్ళకుండా కూడా మీరు చాలా ప్రోగ్రామ్స్ చేశారంట కదా. అది సబ్సిక్వెంట్లీ. ముందు ఫస్ట్ వీ హ్యాడ్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్. మా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిటంటే 2fold. 1, కిల్లింగ్స్ ఆపాలి. నెంబర్ 2, మైగ్రేషన్ అయిపోయింది, చాలా వరకు మైగ్రేషన్ అయింది. పోకుండా ఆపగలిగితే సరి, ఆపలేకపోతే కిల్లింగ్ అనకూడదు ఎవరిని, కాశ్మీరీ పండిట్స్ని. సెకండ్లీ, అఫ్ కోర్స్ దట్ హ్యాపెండ్ ఎట్ సబ్సిక్వెంట్ టైమ్. సిమిలర్ మైగ్రేషన్స్ ఇన్ డోడా ఏరియా, డోడా, రాజౌరి, పూంచ్, ఇవన్నీ. సో ఈ ఛాలెంజెస్ అన్నీ మా ముందు ఉన్నాయి. ముందు థౌజండ్స్ ఆఫ్ నంబర్స్లో టెర్రరిస్టులు ఉన్నారు. వాడు అసలు ఎవడో మనకు తెలియడం లేదు. ఎవడి పేరు అడిగినా ఫలానా పేరు, ఫలానా. ప్రతి ఇంట్లోంచి మిలిటెంట్, లార్జ్ నంబర్స్, ప్రొఫెషన్స్, సివిలియన్
హ్యూజ్ గ్యాదరింగ్స్, ప్రొసెషన్ సమ్ క్యా చాహతే ఆజాదీ అని టువర్డ్స్ యూఎన్ హెడ్ క్వార్టర్స్. శ్రీనగర్లో యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్ ఉంది, మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్. ఈ సీజ్ ఫైర్ని మానిటర్ చేయడానికి బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఆల్ ప్రొసెషన్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ డౌన్ టౌన్ కానీ అప్ టౌన్ కానీ అందరూ కలిసి దేస్ టు గో టువర్డ్స్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్. ఆ ప్రొసెషన్స్లోని మిలిటెంట్స్ కూడా దేస్ టు బ్రాండిష్ వెపన్స్. సో ఇవి ఆపాలి. వీటిని ఆపడం కోసం దెన్ వీ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ స్టెప్స్. ఒకరిని అరెస్ట్ చేయాలన్నా కూడా ఈజ్ అన్ ఇష్యూ, యూ కెనాట్ అరెస్ట్. ఫోర్సెస్ లేవు మన దగ్గర. సో అటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ మాకు ఇంపార్టెంట్ ఏంటంటే టాప్ మిలిటెంట్స్ ఐడెంటిఫై చేసి ఎంతమందిని మనం అరెస్ట్ చేయగలగటమా, లేదా వాళ్ళని ఎన్కౌంటర్ చేయటమా, పోవటమా. మన క్యాజువాలిటీస్, మన దగ్గర కూడా క్యాజువాలిటీస్ జరుగుతూ ఉన్నాయి. సో ఇట్ టుక్ అస్ క్వైట్ అ బిట్ ఆఫ్ టైమ్. ఫస్ట్ 2 years టు స్టార్ట్ విత్, 1 year పట్టింది. సబ్సిక్వెంట్లీ 2-3 years పట్టింది అవన్నీ ఒక సిస్టమ్ మీద రావడానికి. కరెక్టే సార్. కానీ యూత్ అటువైపు వెళ్ళకుండా మీరు కొన్ని చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చేశారు కదా. దానికి వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ టు దట్ యూత్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇవి కంట్రోల్ చేసి దెన్ సైమల్టేనియస్లీ వీ హ్యాడ్ టు ఎంగేజ్ ద యూత్. That youth engagement program came much later. That what we call a civic action program. So the government of India used to fund lot of activities. During our operations, మనం ఆపరేషన్ చేస్తే there can be collateral damage. If there is a firing and if there is retaliation from our side, there is bound to be damage. Similarly, when you go for search and cordon, there is bound to be antagonization among the people. ఆ antagonization-ని దూరం చేయడానికి నెంబర్ 1. నెంబర్ 2, ఫ్యూచర్లో యంగ్ జనరేషన్, యంగ్ చిల్డ్రన్ ఆ ఏజ్లో 10, 15, 20 year old యంగ్ యూత్ ఉన్నారు, వాళ్ళు స్కూల్ కిడ్స్. అది వాళ్ళని దాని నుంచి వీన్ చేయాలి. వాళ్ళకి మన మీద, భారత ప్రభుత్వం మీద కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఏ విధమైన ద్వేషము అటువంటి ఉండకూడదు. మనం చేసేది దేశం కోసం చేస్తున్నాం, కావాలని ఒకళ్ళు మనం ఏం చేయడం అనేది ఒక మైండ్లోంచి వాళ్ళకి ఉండాలి. డ్యూటీ చేస్తున్నాం, తప్పు చేసిన వాళ్ళకి అగెనిస్ట్గానే జరుగుతుంది అని వాళ్ళకి తెలవాలి. ప్లస్ వీళ్ళకి భారతదేశం అంటే జస్ట్ శ్రీనగర్, మైసుమా, సఫా కథలు, బోరీ కథలు కాదు. భారతదేశం చాలా పెద్ద దేశం అని చూపించడం కోసం వీళ్ళని మేము ఏం చేసేవాళ్ళంటే స్కూల్స్, కాలేజెస్ వాటన్నిటిలో పిల్లల్ని తీసి వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. మాట్లాడి వాళ్ళని we used to send them on tours. భారత యాత్ర అని చెప్పి పంపించేవాళ్ళం. 10 days tour, 15 days tour, ఢిల్లీ, బెంగళూరు, జైపూర్, అజ్మీర్, ఆగ్రా, ఇట్లాంటి ప్లేసెస్కి సిస్టమాటికల్లీ తిప్పుతూ ఉండేవాళ్ళు. బట్ దట్ టుక్ అస్ లాట్ ఆఫ్ టైమ్, మనీ. ప్లస్ వీ యూజ్డ్ టు ఆర్గనైజ్ స్పోర్ట్స్, రెగ్యులర్లీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, దెన్ గివ్ దెమ్ ది కిట్ బ్యాగ్స్. క్రికెట్, ద చిల్డ్రన్ ఆర్ ఫాండ్ ఆఫ్ క్రికెట్. కాశ్మీర్లో పిల్లలకి క్రికెట్ అంటే చాలా మోజు, ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకి కిట్స్ ఇవ్వటం, ఫుట్బాల్ ఇవ్వటం, టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయటం. బట్ దట్ కేమ్ మచ్ లేటర్. బట్ ఇనీషియల్ ఫేజ్లో ఇట్ వాజ్ ఓన్లీ జస్ట్ హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్, మేనేజింగ్ ఇట్, కంట్రోల్ చేయడం, డ్యామేజ్ కంట్రోల్ చేయటం. ఇమాజిన్ ఇఫ్ 20 incidents takes place in one day in a small place like Srinagar. How do you respond? Imagine if 20 grenades or 10 firings takes place and 20 people getting killed in one go in different locations or in one place. Imagine they lob a grenade and 20 CRPF fellows getting injured, or attacking a police station where 10 fellows get killed, police station low. So these require nerves. You need men to fight, and your men are the assets. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం, వాళ్ళ ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయాలి, మళ్ళీ వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ ఇవ్వాలి వాళ్ళకి. మనం వాడు యాక్షన్ చేసినప్పుడు దేర్ కెన్ బి సమ్ అమౌంట్ ఆఫ్ కొలెటరల్ డ్యామేజ్. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్. దానికి టెర్రరిస్ట్ 10 మందిని చంపినేం కాదు, పోలీస్ వాడిని వాడు డిఫెండ్ చేసుకుంటే పోలీసు వాడు ఈ బికమ్స్ ఏ అక్యూజ్డ్. అంతెందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏదో గుట్టలో, ఇక్కడ కర్రెగుట్టలో మావోయిస్టులకు ఎగెన్స్ట్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. మావోయిస్ట్ ఆర్ నోన్ ఫర్ కిల్లింగ్ పీపుల్, మెర్సెస్ అన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎగెన్స్ట్ ఆపరేషన్ చేస్తా సక్సెస్ దొరుకుతూ ఉంటే
వాళ్ళ సపోర్టర్స్ అందరు సింపథైజర్స్ అందరు పోయి ఇప్పుడు దాన్ని సీజ్ఫైర్ చేయమంటారా? వాళ్ళు పీస్ఫైర్ కావాలంటున్నారు కదా. ఎందుకు చేయాలండి సీజ్ఫైర్? ఎందుకు చేయాలండి? దొరికినందుకు సీజ్ఫైరా? మరి ముందే వాళ్ళు మరి మావోయిస్టులే వీళ్ళు వాళ్ళ కాల్ ఇవ్వచ్చు కదా, అరే మీరు ఫైట్ చేద్దరా వెపన్స్తో, మీ వెపన్స్ పడేసి మీరు వచ్చి సరెండర్ కామని చెప్పొచ్చు కదా. సీజ్ఫైర్ ఎందుకు చేయాలండి? ఇవాళ ఫోర్సెస్ ఎంత సాక్రిఫైస్ చేస్తే మన పోలీస్ వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసి ఆపరేట్ చేస్తూ ఉంటే ఇవాళ 1000 మందిగా ఎంతమందిగా అండి కరిగుట్టలో నక్సలైట్లు కానీ మావోయిస్టులు వాళ్ళ కొండల్లో లోయల్లో దొరికారు, అంత అమ్యునేషన్, ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ దొరికాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ డ్యామేజ్ చూడండి ఎంతమంది వాళ్ళ యొక్క ప్రాణాలు బలిదానం చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చి ఆపండి సీజ్ ఫైర్, ఇది ముందే చెప్పచ్చు కదా వాళ్ళకి, అది చేయమాకండి, మీరు ఎంచుకున్న మార్గం మంచిది కాదు, మీరు వెపన్స్ ఎందుకు తీసుకున్నారు, యూ ఫాలో ది డెమోక్రసీ, పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్, ఫైట్ ఎలక్షన్స్ అండ్ క్యాప్చర్ పవర్. ఇఫ్ యూ క్యాన్, బుల్లెట్తోనే రాజ్యం అంటున్నారు కదండి. అన్నప్పుడు మరి వాడు బుల్లెట్తోనే వస్తాడు కదా, చావాలి బుల్లెట్తోనే. మరి ఇప్పుడు ఎందుకు వచ్చి వీళ్ళని పక్కన పెట్టి మమ్మల్ని బతికించండి, మమ్మల్ని చంపొద్దు. ప్రాణాలు 1000-2000 మంది ప్రాణాలు కోల్పోతాయి, వాళ్ళ మధ్యన ఆదివాసులు చనిపోతారని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. లేదు, సెక్యూరిటీ ఫోర్సెస్ ఆదివాసులు ఎవరు చంపరండి, ఫోర్సెస్ ఎప్పుడు ఎవరు చంపరు. అది మరి మావోయిస్టులు కూడా తెలవాలి కదా. టెర్రరిస్టులు కూడా ఇదే చేసేవాళ్ళు, సివిలియన్స్ పట్టుకొచ్చి అడ్డంగా పట్టుకొచ్చి, పాలస్తీన్లో అదే జరుగుతుంది కదా, వాళ్ళందరూ సివిలియన్స్ ముందు పెడుతున్నారు కదా, మరి వాళ్ళు రావచ్చు కదా, వాళ్ళు ఎందుకు ముందుకి. సార్ మీరు కాశ్మీర్లో స్పెషల్ పోలీస్ అని ఒక కార్యక్రమం పెట్టారండి, దాని రిజల్ట్ ఎలాగొచ్చింది? మీరు సీక్రెట్స్ అన్ని చెప్పమంటే ఎలాగండి ఇవన్నీ? అంటే మీరు 2 ఆపరేషన్ చేశారు, మీ మీద బాగా నేను 5 years నుంచి చూస్తున్నాను సార్. ఒకవైపు ఎన్కౌంటర్లు ఉంటే, ఒకవైపు దాన్ని సోషల్గా, దానికి ఎకనామిక్గా ఇష్యూని షార్ట్అవుట్ చేసుకొస్తున్నారు. ఇన్ని ఇన్పుట్స్, 2 రకాల ఆపరేషన్ వెళ్తున్నప్పుడు మీ మీద కూడా ఒక మేజర్ అటాక్ అయింది. న్యాచురల్. కాన్ఫ్లిక్ట్ జోన్లో మీరు ఆపరేట్ చేసేటప్పుడు మనకి కోలేటరల్ డ్యామేజ్ ఉండదు, లేదా మనకేం కాదని మనం అనుకోకూడదు. ఎప్పుడైనా ఏ నిమిషమైనా ఏదైనా జరగచ్చు, సబ్వర్షను జరగచ్చు, ఇంట్లోనే బెడ్ కిందనే బాంబు పెట్టచ్చు, మీకు వచ్చిన ఫ్రూట్స్లోనే బాంబు ఉండొచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, యువర్ ఓన్ గన్మెన్ కెన్ షూట్ యూ. అది కూడా చెప్పలేదు. అది జరిగింది, పంజాబ్లో జరిగింది కదా, పంజాబ్లో జరిగాయి, చాలా చోట్ల జరిగాయి అటువంటివి, ఇక్కడ కూడా జరిగాయి, హైదరాబాద్లో కూడా. ఐ థింక్ ఫ్యూ కేసెస్ ఆ తర్వాత వస్తాను. ముందు చెప్పండి, స్పెషల్ పోలీస్ ముందు మీరు అడిగి దీనికి జవాబు చెప్తానండి. ఎప్పుడైతే మనం యూత్ అండ్ ఎస్పెషల్లీ ఇందులో ఇన్వాల్వ్ అయిన సమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో, గ్రూప్స్లో కొంతమందికి మేము వాళ్ళ మైండ్లో చెప్పగలిగాము, ఇది మీరు చేసే మార్గం సరైన మార్గం కాదు. పాకిస్తాన్ మిమ్మల్ని ఒక క్యానన్ ఫోడర్ లాగా యూజ్ చేస్తుంది, మిమ్మల్ని ఒక దీనిలాగా పప్పెట్లాగా యూజ్ చేస్తుంది వాళ్ళ యొక్క పర్పస్ కోసం. అంత పవర్ఫుల్ అయితే వాళ్ళు వచ్చి ఫైట్ చేయొచ్చు కదా. మీ చేతుల్లో తుపాకీ పెట్టి మీకు 1 వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి మీ చేతిలో తుపాకీ పెట్టి మిమ్మల్ని ఎందుకు ఫైట్ చేయమంటుంది ఇండియన్ ఆర్మీతోని కానీ పోలీస్తోని? వాళ్ళకి మేము సరైన పర్స్పెక్టివ్ చూపించాం వాళ్ళకి. దాంతో చాలామంది కన్విన్స్ అయ్యి వాళ్ళు పైకి వచ్చారు, మా దగ్గరకు వచ్చారు, వచ్చి మేము వీళ్ళని ఫైట్ చేస్తామని. సో దట్ ఈస్ హౌ వీ ఫార్మ్డ్ ఫ్రెండ్లీస్ ఇక్వానీస్ అనేవాళ్ళ. వాళ్ళు ఇక్వానీస్ అని పేరు విన్నారా? ఇక్వానీస్, ఫ్రెండ్స్, బ్రదర్హుడ్. సో వాళ్ళకు కూడా సెపరేట్ క్యాంప్స్ ఏర్పాటు చేసాం. వాళ్ళు కూడా ఎస్ఓజీ క్యాంప్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్. అక్కర్లేదు, వాళ్ళ అద్దరి నుంచి వచ్చారు కదా, వాళ్ళు వచ్చిందే మిలిటరీస్ నుంచి వచ్చారు. వాళ్ళతో ఫార్మర్ మిలిటెంట్స్ సరెండర్ అయ్యారు, వచ్చారు, అండ్ మనతోని చట్టబద్ధంగా పనిచేయడానికి తయారయ్యారు. వాళ్ళు చట్టబద్ధంగా మనతో పనిచేయడానికి తయారైనప్పుడు వాళ్ళకి మనం ఎస్పీఓస్ చేసాం. ఎస్పీఓ అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్. వి కన్ఫర్డ్ దోస్ పవర్స్ ఆన్ దెమ్, police powers, search, seize, arrest powers, when you are appointed. So they are given, we permitted them to retain their weapons. So they were the ones who had lot of intelligence. And subsequent operations anitlo kuda, once you start getting intelligence, then there is no looking back. Idarakemo memanta beating around the bush, intelligence leka. Once we started weaning away these people, once we got Ikhwanis, SPOs, వాళ్ళ క్యాంప్స్ అన్ని చోట్ల క్యాంప్స్ ఏర్పాటు చేసాం మనం. దాని ద్వారా వీ గాట్ ఫినామినల్ సక్సెస్. అంటే పీపుల్ దెమ్సెల్స్
who believed that's wrong అని చెప్పి Hmm. who believed the democratic this thing, they came overground and they fought against them and they supported us. That is how in 1996 situation was literally normalized almost in the valley and we could hold elections మేము ఫస్ట్ టైం పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ హోల్డ్ చేయగలిగాం మనం 96. 96లో 96 దాకా 1990 నుంచి 96 దాకా దేర్ వాజ్ గవర్నర్స్ రూల్ అండ్ ప్రెసిడెంట్స్ రూల్. అక్కడ 90లోనే ది అసెంబ్లీ వాజ్ డిజాల్వ్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఇన్ యానిమేటెడ్ సస్పెన్షన్ ద గవర్నర్ డిజాల్వ్డ్ ఇట్. సో దే వాజ్ నో అసెంబ్లీ. సో 96లో ఫస్ట్ టైం మనం ఇది ఫామ్ చేసాం, ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ దెన్ అసెంబ్లీ ఎలక్షన్స్. సో వీ హ్యాడ్ ఏ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఉండే ప్రాబ్లమ్స్ వేరు ఉంటాయి మళ్ళీ. అందులో వచ్చిన వాళ్ళు చాలామందికి మళ్ళీ ఉంటుంది, ఇది చేశారేమో, ఎక్సర్సైజ్ చేశారో, అలా చేశారేమో, ఇలా చేశారేమో, వాడిని కంట్రోల్ చేయాలి, వీడిని కంట్రోల్ చేయాలి, ఈక్వానిస్ కంట్రోల్ చేయండి, అన్ని రకాలుగా ఇష్యూస్ కానీ, ప్రెషర్స్ కానీ, లీగల్ ఇష్యూస్ కానీ. ఇన్ ద మీన్ వైల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి ఫామ్ అయింది, స్టార్టెడ్. అప్పుడు ఎంతమంది అయితే పోలీసు వాళ్ళు పనిచేశారో వాళ్ళందరికీ అగెనిస్ట్ కేసులు. ఎవరైతే దేశం కోసం ఫైట్ చేసి దెబ్బలు తింటాపోయారో ఇప్పుడు వాళ్ళకి అగెనిస్ట్గా కేసెస్ రిజిస్ట్రేషన్స్ ఫ్రమ్ ది సెపరేటిస్ట్ సైడ్, ఫ్రమ్ ది లీగల్ ఫ్రాటర్నిటీ. సెపరేటిస్ట్కి ఒక సెపరేటిస్ట్ అంటే ఆ సిస్టమ్, అక్కడ ఈకో సిస్టమ్ ఎంత వెల్ ఎంట్రెన్స్డ్ అంటే వాడికి ఒక లీగల్ సిస్టము ఉంది. టెర్రరిస్ట్కి అడ్వకేట్స్ అందరూ వాడు సపోర్టు ఒక మంది. మీడియా, లోకల్ మీడియా, రైట్, మెడికల్, రైట్, అడ్మినిస్ట్రేటివ్ హెల్త్, పొలిటికల్లీ కింద కొద్దిగా సపోర్ట్ కొంతమంది. అన్ని రకాలుగా వాడికి హెల్ప్ ఉంది, ఫైనాన్షియల్ హెల్ప్ ఉంది, అన్ని రకాలుగా. మధ్యలో ఇంకో పోలీస్ కూడా ఉన్నారు కదా కొంతమంది హెల్ప్. అదే పోలీస్ హార్డ్లీ కొంతమంది ఉంటారు, ఎందుకంటే లోకల్ పోలీస్ వాడు ఇన్వాల్వ్ అవుతాడు. అట్లాంటి ఎవరిది ఇన్వాల్వ్ అయ్యాడో దాదాపు 1000 మంది పోలీసు వాళ్ళు మేము డిస్మిస్ చేసాం సర్వీస్ నుంచి. కానీ సివిల్లో లిటరలీ ఎవ్రీబడి ఇన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఇన్వాల్వ్డ్. వాడు ఎవరు తీయలేదు, వాళ్ళందరూ సివిల్లో ఉన్నారు. ఒక 60 మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, అడిషనల్ చీఫ్ సెక్రటరీ లెవెల్ నుంచి ఆ లెవెల్ ఆఫీసర్లు, దే సైన్డ్ ఏ పిటిషన్ టు ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్వెన్షన్. ఇమాజిన్ పరిస్థితి. మరి వాడిని ఎవడే చేయలేదు, వాళ్ళని దెబ్బపడింది మళ్ళీ పోలీస్ మీద. ఎందుకంటే పోలీస్ అనేది స్టేట్ ఆర్గన్. ఇది ఇట్ ఈస్ దేర్ టు ప్రొవైడ్ టు ప్రొటెక్ట్ ది లైఫ్స్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ద పీపుల్. అందుకని ఎవడైతే పోలీసులో సబ్వర్ట్ అయ్యాడో, దారి తప్పాడో, వాళ్ళకి అగ్నిస్ట్ మేము యాక్షన్ తీసుకున్నాం. అండ్ ఎవ్రీబడి జాయిన్ ఇన్ లైన్. ఇది చాలామంది జేఎన్కే పోలీస్ అనగానే వీళ్ళందరూ మిక్స్డప్ అంటారు, విచ్ ఈజ్ రాంగ్. దేర్ కెన్ బి సబ్వర్షన్ ఇన్ ఎనీ పర్సన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, కలర్, రీజన్, రిలీజన్. సబ్వర్షన్ ఎవరిలో జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో. ఇన్ఫ్యాక్ట్ అది ఎనిమీ యొక్క ఫస్ట్ ఆబ్జెక్టివ్, సిస్టమ్ని సపోర్ట్ చేయాలి. వాడు సపోర్ట్ చేయాలంటే పొలిటికల్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తాడు, జ్యుడిషియల్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తాడు, ఎగ్జిక్యూటివ్ని సపోర్ట్ చేస్తాడు. అన్నీ ఎక్కడెక్కడి నుంచో వాడు సపోర్టివ్ యాక్టివిటీస్ ఉంటాయి అందులో. సో యూ హ్యావ్ టు బి వాచ్ఫుల్, యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ అగైనెస్ట్ దోస్ సబ్వర్టివ్ ఎలిమెంట్స్. సో శ్రీనగర్లో పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఒక థియేటర్ కానీ లేవు. ఆ థియేటర్లు ఎందుకు బ్లాస్ట్ చేశారండి? అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండకూడదా పబ్లిక్? థియేటర్లు అన్నీ ఉండేవి ఒకప్పుడు. శ్రీనగర్ వాజ్ మచ్ నార్మల్. మీరు చూస్తే అప్ టు 86, 87 వరకు శ్రీనగర్ వాజ్ అబ్సల్యూట్లీ నార్మల్. అఫ్ కోర్స్ 47 వార్ జరిగింది, 65, 71. ఈ మధ్యలో వాళ్ళు ఇంటర్నల్లీ ఏజెంట్స్ పంపించి డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు. బట్ దెన్ బై అండ్ లార్జ్ దేర్ వర్ థియేటర్స్ ఎవ్రీవేర్. అక్కడ కూడా బ్లాక్లో టికెట్లు అమ్మేవాళ్ళు. ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఆ సగం మంది బ్లాక్ మార్కెట్లో ఎవరైతే టికెట్లు అమ్మేవాళ్ళు వాళ్ళే మిలిటెంట్స్ అయ్యారు తర్వాత అందరూ. జేకే లేఫనో ఇంకేదనో హమ్కా చేత ఆజానో వాళ్ళు మిలిటెంట్ అయిపోయి ఎందుకు బ్లాస్ట్ చేశారండి వాళ్ళు? థియేటర్ ఎందుకు బ్లాస్ట్ చేశారు? కమింగ్ టు దాట్, అదే టైంలో ఆఫ్ఘనిస్తాన్లో తెలుసుకుని తాలిబాన్ రూల్. తాలిబాన్లు ఏం చేశాడు, దొరకడు చంపారు, బుర్కాలు వేశారు. థియేటర్లు ఉంటే ఏంటి, థియేటర్ ఈజ్ ఇట్ గోస్ అగైనెస్ట్ దెమ్, ఇట్ గోస్ అగైనెస్ట్ ఇస్లామిక్ రూల్. షరియాలా పెట్టాలి, థియేటర్ పెట్టకూడదు, బార్ షాప్స్ అన్ని క్లోజ్డు, పార్లర్స్ క్లోజ్డు అని చెప్పి డెలిబరేట్గా ఇవన్నిటిని షట్ చేయించి దే వాంట్ టు టేక్ ఇట్ బ్యాక్, ఇంపోజ్ ఏ ఇస్లామిక్ షరియా టైప్ రూల్ ఇన్ కశ్మీర్. అందుకని థియేటర్లను బ్లాస్ట్ చేశారు.
కాల్ చేశారు. బట్ అఫ్ కోర్స్ నౌ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇప్పుడు open. గెటింగ్ ఓపెన్. Oh. బట్ దట్ వాజ్ ఇంటెంట్. ఎవడో ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ అని చెప్పి సెల్ఫ్ స్టైల్ నూర్ పాకిస్తాన్ ఎవడో పేరు పెట్టుకొని వాడు పోయి లిక్కర్ షాప్స్ లిక్కర్ వెంట్స్ మీద వాడు రేడ్ చేసేవాడు. ఇఫ్ గర్ల్స్ ఆర్ దేర్ వితౌట్ వాకింగ్ వితౌట్ ఎ బుర్కా ముఖం మీద యాసిడ్ చల్లేవాడు. స్కూటర్ నడిపిస్తే యంగ్ గర్ల్స్ మోకాళ్ళ మీద దే షుడ్ షూట్ ఆన్ దర్ నీస్. అంత ఘాతకానికి పాల్పడేవాడు టు ఎన్ఫోర్స్ ఇస్లామిక్ లా. An average Kashmiri is not in favor of that. I can tell you for sure, I spent 3 decades, more than 3 decades. They are not in favor of that. There are any peace-loving people or fun-loving student like anyone, like you and me. Of course, I'm not like me. I'm old now. But otherwise, like మన youth ఎలాగనో వాళ్ళు అలాగనే. Very bright youth, very intelligent, very sharp. మొన్న కూడా సివిల్ సర్వీస్లో 14 మంది సెలెక్ట్ అయ్యారు. టాపర్స్ మీకు చెప్పాను కూడా, నా ఫస్ట్ కలెక్టర్ డోడాలో ఈజ్ సెకండ్ ర్యాంకర్ అని చెప్పాను ఐఏఎస్లో వాళ్ళ బ్యాచ్లో. సో దెర్ ఆర్ పీపుల్ ఇన్ కశ్మీర్ ఫ్రమ్ కశ్మీర్ వాల్ వెల్ మీనింగ్. బట్ ఆ సిట్యువేషన్ అలా రావడంతో ఆ సిట్యువేషన్కి వాళ్ళు కూడా స్వే అయ్యారు. దే హ్యావ్ ఫ్లోన్ విత్ ది స్ట్రీమ్. బికాజ్ ఒకటి చేతిలో గన్ను ఉన్నప్పుడు మీరు కూడా మాట్లాడలేరు. ఇప్పుడు నా ముందు ఇన్ని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, నా చేతిలో గన్నుంటే మాట్లాడగలరా మీరు ఇవన్నీ? దండం పెడతా. ఇంతేకాకుండా వాళ్ళని ఆడి చెప్పేవాళ్ళని మీరు పట్టుకోగానే కొంతమందిని సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇంట్లో ఫుడ్ పెట్టి ఇంట్లో హైడౌట్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారా అంటే, సార్ మేము యువకంటే ఏం చేస్తాం, మమ్మల్ని చంపుతారు, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి అనేవాళ్ళు. మరి మా దగ్గర కూడా తుపాకులు ఉన్నాయి కదరా, మాకెందుకు, మా గవర్నమెంట్ ఎందుకు భయం లేదు, మీకు చట్టం అంటే ఎందుకు భయం లేదంటే, సార్ మీరంటే చట్టబద్ధంగా నడుస్తారు, మీరు యు ఆర్ బౌండ్ బై లా, వాళ్ళకేమో అటువంటిది ఏం లేదు, వాళ్ళు మీరు మమ్మల్ని ఏం చేయలేరు, వాళ్ళని చంపేస్తారు కాబట్టి అది మీరు మమ్మల్ని ఎందుకు అంటారు, వాళ్ళు అసలు మా ఇంట్లోకి రానియకుండా ఆపాలి, మీరు అసలు బార్డర్ ఎట్లా క్రాస్ అయ్యి వచ్చారు వాళ్ళు, మరి మీరందరూ ఆపాలి కదా సార్ వాళ్ళని అని అడుగుతారు జనాలు మమ్మల్ని. ఇంతమంది వేల మందిలో వీళ్ళు బార్డర్ అటు క్రాస్ అయ్యి పాకిస్తాన్ వెళ్ళి ట్రైనింగ్ చేసుకొని వెపన్స్ తీసుకొని ఇంత లోపలికి వచ్చినప్పుడు మేమేం చేయగలం సార్ వాళ్ళని, అది వాళ్ళని ఆపడం మీ పని, కరెక్టే కదండి, ఫోర్సెస్ పని, అది రాకుంటే పరిస్థితి ఇంతవరకు రాదు కదా అని వాళ్ళు మమ్మల్ని తిరిగి క్వశ్చన్ అయ్యేవాళ్ళు, విచ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. సో అప్పుడు మేము ఏం చేసి చూసేవాళ్ళం అంటే, ఎవడైతే హైడౌట్ ఇచ్చాడో, ఎవడైతే వాడికి ఫుడ్ ఇచ్చాడో, డబ్బులు ఇచ్చాడో, వాడికి భయపడిచ్చాడా లేదా బై కన్విక్షన్ ఇచ్చాడా తెలిసిపోతాయి ఎంక్వైరీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. 10 మందికి 10 రకాల మిలిటెంటే చెప్తాడు, వాడిని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే కొంతమంది ఇన్ఫర్మేషన్ కమ్స్ అవుట్. వీ హ్యావ్ ఎలాబరేట్ సిస్టమ్ ఆఫ్ ఇంట్రాగేషన్, అవన్నీ పెట్టి దాన్ని లింకప్ చేసి డాక్యుమెంటేషన్ పెట్టుకొని పేర్లు తీసుకొని హ్యూజ్ లిస్ట్ వీ యూజ్డ్ టు హ్యావ్. Intelligence started flowing subsequently. So we could get a clear picture. The clear picture was the entire game was Pakistan right from 47. 47 they lost, 65 they lost, 71 they lost, 99 they lost, Kargil war. So వాళ్ళు ఏం చేశారంటే ప్రజలను భయపెట్టి ప్రజల ద్వారా ఇవన్నీ చేయించుకోవడం. ఇట్స్ ఏ గేమ్ ప్లాన్. ఇంటర్నల్లీ మనం డిస్టర్బ్ చేయాలి, ఇంటర్నల్లీ డిస్టర్బ్ చేసి వెపన్స్ ఇస్తే తాలిబాన్ లాగా వీళ్ళని క్రియేట్ చేస్తే మనం ఇండియన్ ఆర్మీ తరిమి కొడతారు. సైమల్టేనియస్లీ హ్యూమన్ రైట్స్ అని చెప్పి మనం రేజ్ చేద్దాం, హ్యూమన్ రైట్స్ భోగి. అందుకే మీరు ఎప్పుడు వినే ఉంటారు, పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ కానీ ఎక్కడైనా సరే కశ్మీర్లో హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరుగుతున్నాయి. పాకిస్తాన్లో జరిగేది ఏమిటి, మనం హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఎందుకు చేస్తాం? వీఆర్ ఓన్లీ రెస్పాండింగ్ టు ఎ సిచ్యువేషన్. యాజ్ ఎ యూనిఫార్మ్డ్ మ్యాన్ I'm only responding only if I'm fired at by a terrorist and only terrorist is getting killed. Dantlo, one odd civil, if he comes in between crossfire, it's a collateral. The terrorist should think over. A local fellow, he should think. Whoever has given a hideout or shelter or a separatist element, they should think about the collateral damage. Dadapu 5 years అక్కడ కర్ఫ్యూ హడతాలు ఉన్నాయి. 5 years. ఇమాజిన్ 365 into 5 గుర్తుపెట్టుకోండి ఎంతనో.
అన్ని రోజులు హడతాలు జరిగేది. ఇవాళ రేపు రెగ్యులర్గా హడతాల్స్ అని, బైకాట్ కాల్స్ అని, పిల్లలకి స్కూల్స్ లేకపోవడం కానీ, స్టోన్ పెల్టింగ్స్ అని రకరకాలుగా 60-70,000 టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్. 60-70,000 టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఎక్కడ ఏ దేశంలో దొరుకుతాయి చెప్పండి మీకు? లేదు. మీ మీద ఎప్పుడు సార్ అటాక్ జరిగింది? ఇది 2006. ఎక్కడ అప్పుడు శ్రీనగర్ ఉన్నారా? ఐ వాజ్ ఐజీ కశ్మీర్ దట్ టైం. అది ఫస్ట్ టెన్యూర్. తర్వాత ఫస్ట్ టెన్యూర్ వాజ్ 5 years కంటిన్యూస్గా, 2 years యాజ్ డిఐజీ శ్రీనగర్. కదా సార్, ఫస్ట్ మీరు శ్రీనగర్ ఎస్పీ, తర్వాత ఎస్పీ సిటీ, తర్వాత మళ్ళీ అక్కడ ఎస్ఎస్పీగా, పోలీస్ చీఫ్గా, మళ్ళీ ఎస్ఎస్పీ స్పెషల్ దీంట్లో సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్. మొత్తం నార్మల్ లా అండ్ ఆర్డర్, నాట్ ఓన్లీ స్పెషల్, ఎస్ఎస్పీ. బట్ ఎవ్రీథింగ్ వాజ్ అండర్ మీ, ఆపరేటింగ్ అండర్ మీ. ఓకే, ఎస్పీ ఎస్ఎస్పీ. నెక్స్ట్ అతను మధ్యలో 3 ఏళ్ళు గ్యాప్ వస్తుంది. ఎక్కడ 3 ఏళ్ళు గ్యాప్ కట్ చేస్తే అక్కడి నుంచి నేను అక్కడి నుంచి మీరు సో ఆ 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత అడగండి ఎక్కడ ఏమైంది 2-3 ఏళ్ళు అని. ఆ 3 ఏళ్ళ గ్యాప్లో ఇక్కడి నుంచి నేను మాయమై ఐ హ్యావ్ సర్ఫేస్డ్ ఇన్ మొజాంబిక్ ఆన్ యూఎన్ డెప్యుటేషన్ యాజ్ అన్ అబ్జర్వర్ గ్రూప్. అది కూడా ఎందుకు జరిగిందంటే శ్రీనగర్లో నా మీద అటాక్స్ ఎక్కువైపోయి ఇదేసరికి, సో ఐ హ్యాడ్ టు బి పుల్ అవుట్ ఫ్రమ్ దే. ఎన్ని అటాకులు జరిగాయి అక్కడి నుంచి పుల్ అవుట్ చేసి దెన్ ఐ వాస్ పోస్టెడ్ ఇన్ ఏ ప్లేస్ విచ్ వాజ్ హార్డ్లీ నోన్ టు ఎనీ వన్. సో ఆ 3 years తర్వాత మళ్ళీ అగైన్ విత్ ఇన్ 3 years బిఫోర్ కంప్లీటింగ్ 3 years ఐ వాజ్ అగైన్ పుల్డ్ బ్యాక్, పోస్టెడ్ యాజ్ డిఐజీ డోడా. ఎక్కడైతే నేను ఎస్పీగా పనిచేశానో అక్కడికి వచ్చారు, డిఐజీ డోడాగా పోస్ట్ చేశారు. దట్ ఏరియా దట్ టైమ్ ఇట్ వాస్ రియల్లీ లిటరలీ బర్నింగ్ డోడాలో. అప్పటికి డోడా ఏదో ఒక డిస్ట్రిక్ట్ ఉండేదో అది 3 districts. ఫస్ట్ డిస్ట్రిక్ట్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్, మీరే సెపరేట్ డిస్ట్రిక్ట్. అది రేంజ్గా తయారైంది. డోడా బికేమ్ రేంజ్ 2 విత్ ఆ 3 ప్లస్ సార్ అప్పుడు 3 కాలేదు, ఇంకా ఈ రేంజ్ కూడా వచ్చింది. ఏది దే మేడ్ 4 police districts. కట్రా కాదు, ఉదంపూర్ అండ్ డోడా ఈ రెండింటిని కలిపి ఒక రేంజ్ చేశారు. అదర్వైజ్ జమ్మూ డివిజన్లో 6 districts ఒక రేంజ్ ఉండేది. 2 districtsకి ఒక డిఐజీ నేయడం మొదలుపెట్టారు. సో ఐ వాజ్ ది డిఐజీ ఆఫ్ డోడా అండ్ ఉదంపూర్. ఓకే, ఈ రెండింటి కలిపి ఒక రేంజ్. ఐ వాజ్ దేర్ ఫర్ 2 years. అప్పుడు మీకు మొదట్లో చెప్పాను, కమ్యూనల్ క్లాషెస్ జరిపించి శ్రీనగర్లో ఏ విధంగా కాశ్మీరీ పండిట్స్ని చంపితే వాళ్ళు మైగ్రేట్ అయ్యారో, ఈ డోడా ఉదంపూర్లో కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేశారు. దే స్టార్టెడ్ కిల్లింగ్ హిందూస్, సెలెక్టివ్ కిల్లింగ్స్. ఏ విధంగా పహల్గాంలో హిందూస్ అందరిని చూసి, ఎస్పెషల్లీ ఇక్కడైతే టూరిస్టులు, అక్కడ డోడాలో ఏం చేసేవాళ్ళు అంటే, డోడా ఉదంపూర్ ఏరియాస్లో విలేజెస్కి వెళ్ళి రాత్రిపూట ఐడెంటిఫై చేసి హిందూ ముస్లిమ్స్ని సెగ్రిగేట్ చేసి చంపేవాడు. అది చంపగానే మైగ్రేషన్కి తయారయ్యేది. ఆ మైగ్రేషన్ ఆపడం కోసం మళ్ళీ వీ క్రియేటెడ్ దీస్ ఎస్పీఓస్ అండ్ విలేజ్ డిఫెన్స్ కమిటీస్, విడిసిస్. విలేజ్ డిఫెన్స్ కమిటీ played a very important role in preventing migration of Hindus, minority community, from these hilly areas to Jammu. It would have been a big holocaust as జరిగినట్టయితే. So there the government could act, we could act immediately. We came out with a scheme, government came out with a scheme. అక్కడ ఏబుల్ బాడీడ్ పర్సన్స్ని పికప్ చేసి 10 మందిని విలేజ్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళని ఎస్పీఓస్ కింద ఎన్లిస్ట్ చేసి, వాళ్ళ నియరెస్ట్ పోలీస్ పికెట్, ఆర్మీ పికెట్కి వైర్లెస్ ద్వారా కాంటాక్ట్ చేసి, అమ్యునిషన్ ఇచ్చి, రాత్రిపూట పెట్రోలింగ్ తీసేవాళ్ళం. ఎవరన్నా కనపడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ ఏరియాలో వెపన్తో వీళ్ళు ఉన్నారంటే ఎవరు రారు, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరిని వచ్చారనుకో వీళ్ళు మాకు ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ చేస్తారు. సో 1 ఇన్ఫిల్ట్, మేము అక్కడి నుంచి మైగ్రేషన్ ఆపేసాం, కమ్యూనల్ క్లాషెస్ ఆపేసాం, మైగ్రేషన్ ఆపేసాం, ఆగిపోయింది. సెకండ్లీ, మిలిటెంట్స్ మూవ్మెంట్ తగ్గింది ఆ ఏరియాలో. థర్డ్లీ, మాకు ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది, రైట్? సో ఈ 3 purposes అక్కడ మనకు మీట్ అయ్యాయి. అఫ్ కోర్స్ దట్ ఎస్పీఓ బికేమ్ ఏ మచ్ ఆఫ్ కాంట్రవర్షియల్ లేటర్. ఇటువంటివే జార్ఖండ్లో ఈ ప్లేసెస్లో దే ట్రై టు ఇంప్లిమెంట్, బట్ దెన్ ద కోర్ట్ ఇంటర్వ్యూన్ అండ్ దే సెడ్ పెడతానికి వీలే అని చెప్పి.
చేశారు అది. బట్ దీస్ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ అవి ఇప్పటికీ ఉన్నాయి. వీ హ్యావ్ క్రియేటెడ్ అబౌట్ 35,000 పీపుల్ whom we armed, gave weapons, trained to prevent militancy, to prevent movement, to get intelligence in those areas, so that the people stay put in those areas. It would not lead to any further communal divide, like the way it has happened in 47, or the way it has happened in 1990లో కాశ్మీరీ పండిట్స్ అందరూ ఏ విధంగా మైగ్రేట్ అయ్యారో అది కాకుండా ప్రివెంట్ చేయగలిగాం అది. సో ఈ విధంగా మీరు మిలిటెంట్స్కి కంప్లీట్ మీరు రూట్స్కి వెళ్తారు, వాళ్ళకి అన్ని రకాలుగా ఆక్సిజన్ కట్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ మధ్యలో మనుషులు కూడా వేసాం, మా మనుషులు కూడా పెట్టాం పెట్టారు మిలిటెంట్స్ కదా. ఇన్ని రకాలు పెడతారు రాజేంద్ర కుమార్ మీద ఇన్నిసార్లు అటాక్ అయింది. అది దట్ యూ కెనాట్ కౌంట్, యూ కాంట్ కీప్ కౌంటింగ్, దట్స్ ఇమ్మెటీరియల్. కానీ ఒక మేజర్ అటాక్లో మీరు హైదరాబాద్ వచ్చినట్టున్నారు. దట్ వాస్ 2006లో సెకండ్ టైం ఐ వాస్ పోస్టెడ్ యాజ్ ఐజీ కాశ్మీర్. ఆ రోజు ఏం జరిగింది సార్? అది ఇట్ వాజ్ ఎ సండే, 21st May. There was a political rally, supposed to be a political rally in which CM was also supposed to come. So మార్నింగ్ వెళ్ళాను, చూశాను, we made arrangements, deployments, proper deployments, and 25th నాడు, May 25th నాడు there is supposed to be a round table conference in which Prime Minister was also supposed to take part. అచ్చా. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అన్ని సెపరేటిస్టులు వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడాలని. ద గవర్నమెంట్ వాస్ టైమ్, వాట్ ఎ స్టూపిడిటీ. Here that people are firing and killing and doing everything. On the other hand, you want to talk to engage these fellows. Anyway, hi. So, ఆ రోజు మార్నింగ్ we were ముందు 15 days నుంచి we are operating everything, సెర్చ్ చేస్తూ వస్తున్నాం, ఏరియా అంతా శానిటైజ్ చేస్తూ వస్తున్నాం, మెయిన్ షేర్ కాశ్మీర్ పార్క్. I went in the morning, saw the area, deployments, 3-tier deployment, went home. I had a haircut, Sundays haircut చేయడం అలవాటు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళి 8 o'clock I had my haircut, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ ఐ కేమ్. అవన్నీ చూసి డిప్లాయ్మెంట్స్ అవర్ చెకింగ్. దెన్ పీపుల్ స్లోలీ స్టార్టెడ్ గ్యాదరింగ్ ఇన్. I think it was around, the meeting was to start around 12 o'clock. అప్పటికి సీఎం రాదు, వి సెడ్ ఇంకా ఎక్కడ సార్? లాల్ చౌక్. it is షేర్ కాశ్మీర్ పార్క్ adjoining లాల్ చౌక్, ఓపెన్ మెయిన్ city area, town area. So we suddenly heard a sound, a grenade blast. Right? I was on the stage with some of the ministers talking to them. I saw a blast. I said, I told the Solari, something has happened, you guys now lie down on the ground. I got down, then another blast and firing. So then I realized somebody coming in uniform. The minute I saw this bugger is a terrorist. And I was telling my fellow, this fellow terrorist, let's shoot him. That is when that fellow spotted me and he shot. And in the meanwhile, before getting shot, I removed all the fellows, even I used my BP car. I evacuated all of them. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు తర్వాత? See, వాడున్న పద్ధతి, నిల్చున్న తీరు, ఓహో. నెత్తివేడ టోపీ పెట్టుకున్న పద్ధతి, వాడు కాళ్ళు క్లోజ్ రేంజ్ కదా, 30-40 yards. 30-40 yards I could make out the bloody terrorist. I was just carrying a pistol, I was telling my fellows to take on. That's it. I got it. మీకు ఇక్కడ ఇంజూరీ అయినట్లు? No, leg, my right leg. Right leg was shattered. The femoral artery was shattered. The femoral bone was gone. Then I was immediately, one of my colleagues, SP, a state officer, but very dynamic officer from counterintelligence. వాడికంతా 2 days ముందే ఒక బుల్లెట్ ప్రూఫ్ రక్షక్ వెహికల్ అలాట్ చేశాను వాడికి. హీ యూజ్ ద సేమ్ వెహికల్ టు బుల్డోజ్ ది బ్యారికేడ్స్, మొత్తం బ్యారికేడ్ కదా ఏరియా. ఆ బ్యారికేడ్ అన్ని వాడు స్మాష్ చేసుకుంటా అదే బండిలో వచ్చి హీ గాట్ మీ టు దట్ వెహికల్ అండ్ టుక్ మీ టు ది హాస్పిటల్. వెంటనే తీసుకుపోయి అక్కడ మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయించి అక్కడ హాస్పిటల్, ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఆల్ శానిటైజ్ కవర్ చేశారు. అక్కడి నుంచి దే టుక్ మీ టు అనదర్ హాస్పిటల్, Saura అని షేర్ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్. దేర్ దే డిడ్ ది vascular surgery. By the time I reached hospital, the pulse was 0. Report చూస్తే pulse not felt, not responding, any. So people thought ఏదో ఖాళీ తగిలిందే అంటున్నారు అందరూ. But it was a major this thing, loss of blood. Then it took 3 days coma, about 30-40 bottles of blood.
దట్స్ వై ఐ సెడ్ నా లోపల ఉందంతా కాశ్మీర్ బ్లడ్. కాశ్మీర్ బ్లడ్, బికాస్ దే ఆర్ ద పీపుల్, మై ఓన్ బాయ్స్, సివిలియన్స్ కానివ్వండి లేదా పోలీస్, ఆల్ పోలీస్ పర్సనల్, మై ఓన్ మ్యాన్, దే కేమ్ ఫార్వర్డ్, దే ఆల్ లైవ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ చాలా జరిగింది. అది చేసిన తర్వాత అక్కడ ఉన్నప్పుడే అనదర్ half a dozen attempts were made on me హాస్పిటల్లోనే మళ్ళీ. That is when they decided after 5 days to shift me from there. హాస్పిటల్లో they tried to change the blood. నా బ్లడ్ గ్రూప్ ఉంటే ఇంకో బ్లడ్ గ్రూప్ పంపించారు. లాస్ట్ మినిట్ ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్. దే డ్యామేజ్ ది లిఫ్ట్, 4th floor లిఫ్ట్ని డిస్ట్రాయ్ చేశారు. డబ్బాలో, టిఫిన్ డబ్బాలో గ్రెనేడ్స్, ఆర్మీ యూనిఫామ్లో వాళ్ళు వచ్చి అటాక్ చేద్దామని. ఎవ్రీ సార్ట్ ఆఫ్ థింగ్ దే హావ్ ప్లాన్ టు ఎలిమినేట్ విత్ దట్. ఎక్కడ అవకాశం ఉంటే కొడదామని చూసారు. అంతే హాస్పిటల్ మెయిన్ టార్గెట్ కదా సార్, మెయిన్ టార్గెట్ హాస్పిటల్ ఇంకా వేయాలని చెప్పి. ద ఈజియెస్ట్ థింగ్ టు డూ. బట్ మై బాయ్స్ దే కుడ్ ప్రొటెక్ట్ మీ. సేమ్ లోకల్ పోలీస్ నా చుట్టూ ఎప్పుడు కూడా నేను ఐ నెవర్ యూజ్ సెంట్రల్ ఫోర్సెస్, ఆల్వేస్ యూజ్ ఓన్లీ జేఎన్కే పోలీస్. నా బళ్ళు కానీ, నా డ్రైవర్స్ కానీ, నా ఎస్కాట్ పర్సన్స్, సెక్యూరిటీ కానీ, పిఎస్ఓస్, మా ఇంట్లో అంతెందుకు ఇంట్లో గార్డ్, మా ఎంటైర్ గార్డ్, రెసిడెన్షియల్ గార్డ్, లోకల్ పోలీస్. దెన్ ప్లస్ మై కుక్, లోకల్ పోలీస్. ప్రతి ఒక్కరి ఇంట్లో. ఇన్ఫ్యాక్ట్ మై వైఫ్ ఆల్సో యూస్ టు స్టే విత్ మీ ఓన్లీ. త్రూఅవుట్ షీ వాజ్ విత్ మీ. మై డాటర్, షీ వాజ్ విత్ మీ. We decided we'll either live together or die together ikkada, whatever it is. But it's the local police. I said if I'm commanding local police, I'm a JNK police officer. I may be IPS officer, but these are my men. When they are dying, when they are sacrificing their lives, why can't I be with them? I cannot suspect them. If I suspect them, nobody will not trust here. వాళ్ళని మీరు నేనే నా మనుషులు నేను నమ్మకపోతే కష్టం సార్. మీకు 3 days తర్వాత వచ్చిందా? Third day I got conscious, and 5th day when they realized this is continuing, then the doctors, my brother-in-law ikkadi nunchi, they flew from here, the army also there, they said let us move him either to AIMS or to PGH Chandigarh. In fact, doctors came from government, few doctors from AIMS Delhi to see my injuries. వాళ్ళందరూ కలిసి చూసి చేసి then they said he is improving, but ఇక్కడ ఇది కాబట్టి we'll move him to Delhi best. But then my people from here, they said Delhi అయితే మళ్ళీ ఆ బ్యాకప్, ఫ్యామిలీ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఉండదు, we'll take him to Hyderabad. So my brother-in-law was in care that time. He was a cardiologist and he was also the CEO. So he said no, we'll take him to care, multi-specialty. That time care was very good, 2006లో. కేర్ ఇప్పటికీ ఉందిలేండి. లేదు కేర్ తర్వాత చెడిపోయింది. అప్పుడు బంజారా కేర్ మీరు చెప్పారు, బంజారా కేర్ అప్పుడు ఫేమస్. అప్పుడు ఇంత కమర్షియలైజ్ కాలేదు, ఈ విధంగా కార్పొరేట్ కాలేదు, అది కాలేదు. ఇట్ వాజ్ నాట్ ఎ కార్పొరేట్ హాస్పిటల్ దట్ టైమ్. సోమరాజు వాజ్ స్టిల్ ది చీఫ్. మై బ్రదర్-in-law Krishnareddy was number 2. He was looking into that. He was the cardiologist. Dr. B.N. Prasad was still there. He was the main orthopedic surgeon. And his assistant Dr. Anand. All these fellows, they took real care. So, in fact, if I'm able to walk today, it is because of them. అయితే ఇనీషియల్ వాళ్ళకి ఏమనిపించిందంటే కాలు పోయింది, వీడిని బతికిస్తే చాలు, మనం కాలు అతికిద్దాం. దట్ వాజ్ ద పొజిషన్. దే నెవర్ థాట్, ఈవెన్ ఇన్ దేర్ వైల్డెస్ట్ ఆఫ్ ద డ్రీమ్స్, దట్ ఐ విల్ వాక్, దట్ ఐ విల్ వాక్ నడుస్తాను అనుకోలేదు. దే హ్యాడ్ టు పర్ఫార్మ్ half a dozen సర్జరీస్, బోన్ గ్రాఫ్టింగ్ చేయాల్సి వచ్చింది, సో మచ్ ఆఫ్ ఫిజియోథెరపీ. I mean, they used all the techniques in the world to make me walk, number one. Number two, చాలా మంది ఉంటారు విత్ ఇన్ యువర్ ఓన్ సర్వీస్, పోలీస్లోనే, అబ్బా వీడు పక్కకు పోతే మాకు నెక్స్ట్ ఛాన్స్, వీడు డీజీ గాడు, వీడి పని అయిపోయింది, అవకాశం ఉంటుంది కదా, ఉంటుంది, స్వార్థం ఉంటుంది కదా. సో 90% ఆఫ్ ద పీపుల్ థాట్ అయిపోయింది వీడి పని, డీజీ గాడు. అదేవిధంగా సడన్లీ చాలామంది ఇంకేం చూస్తాంలే, మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోయిందని అనుకోకుండా కొంతమంది అనుకోని వాళ్ళు నన్ను చూస్తానికి వచ్చారు. అసలు ఎవడు ముక్కు ముఖం తెలియని వాడు అక్కడి నుంచి జమ్మూ నుంచి ఇక్కడ దాకా వాడు ట్రైన్లో సెకండ్ క్లాస్లో వాడు వచ్చి చూసి పోయిన వాళ్ళు ఉన్నారు. వెల్ విషర్స్ అట్లాంటి వాళ్ళు చాలామంది, వ్యాలీ నుంచి కానీ, కాశ్మీర్ వ్యాలీ నుంచి కానీ, జమ్మూ నుంచి కానీ. అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్, ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్ ఎవరు రాలేదు. సార్ మీరు చెప్పిన డైలాగ్లో
అది మాత్రం రియల్ సార్. ఎందుకంటే మీకు ఒక బెటాలియన్ పెట్టినప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎవరంటే హైదరాబాద్, నిజామాబాద్, తెలంగాణ వాళ్ళు కాదండి. చెప్తున్న కాశ్మీరీస్ ఎక్కువ మంది వచ్చారు, మిమ్మల్ని చూడడానికి వచ్చారు, కానీ ఫోర్స్ వాళ్ళకి లోపల పంపకుండా ఆపింది. అదే చాలా మంది ఇక్కడ చాలా మంది చూసాం. నేను కవరేజ్కి వచ్చాను ఆ రోజు. లోకల్ ఫోర్స్ మాత్రం పంపలేదు, కానీ అంతా నార్త్ ఇండియన్స్ వాళ్ళే ఉన్నారు, కాశ్మీరీసే వచ్చారు ఆ రోజు. చాలా మంది చూడడానికి వచ్చారు. మీరు ఇదంతా కూడా ఎవ్రీవేర్. ఇప్పటికీ ఏదైనా పండుగ, మనది ఏ పండుగ వచ్చినా, దసరా, దివాళీ, సంక్రాంతి, ఉగాది, ఏ పండుగ వచ్చినా నా మొబైల్ ఫోన్ నిండిపోద్ది మెసేజ్ దాంతోనే అన్ని కాశ్మీర్ నుంచి, మీ రక్తంలో ఉంది కదా, మీ బాడీలో రక్తం. జమ్మూ నుంచి. సో కాశ్మీరీ పర్సే ఇస్ నాట్ బ్యాడ్. టెర్రరిజం, రాడికలైజేషన్, దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్ దెమ్. దట్ మేక్స్ దెమ్ ఎమోషనల్. అదర్వైజ్ మీరు ఇక్కడికి వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు, మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి చాలా చూద్దాం అనుకున్నారా, లేదా అయింది అయిపోయింది ఇంకా బ్యాక్ టు ఏపీ అనుకున్నారా? మెలకు వచ్చిందంటే నాకు అక్కడ ఎయిర్పోర్ట్లో విమానంలో ఎక్కిస్తున్నప్పుడే మెలకులో ఉన్నాను నేను. అంటే ఇక్కడ కోలుకున్న తర్వాత ఐ వాజ్ బ్రాట్ ఇన్ ఏ ఎయిర్ అంబులెన్స్. ల్యాండ్ అయ్యాను. ల్యాండ్ అయినప్పటికి జమ్మూ, ఇది శ్రీనగర్, బేగంపేట, ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లోనే శిఖా గోయల్ తెలుసు కదా ఇప్పుడు, నార్త్ జోన్ డీసీపీ అప్పుడు. షీ వాజ్ ఇన్ జేఎన్కే కాదు ఫస్ట్ మై ప్రొబేషన్. అవును అవును అవును. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. షీ వాజ్ ద డీసీపీ దట్ టైమ్. నార్త్ జోన్ డీసీపీ. హీ రిసీవ్డ్, దెన్ టేకన్ టు కేర్ అండ్ ఆల్. ఇక్కడ రాగానే ఒక రోజు అబ్జర్వేషన్ పెట్టి నెక్స్ట్ డే పెట్టుకుంటే సర్జరీ చేశారు. సర్జరీ చూసి ఆ సర్జరీ ఆ రోజు చేయకుంటే అక్కడ డైట్ డాక్టర్ది బిఎన్ ప్రసాద్ గారు. చూస్తానికి ఆ టైంలో అక్కడి నుంచి ఇంకా హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి, ఎన్ఎస్ఏ దగ్గర నుంచి అందరూ వచ్చారు, రకరకాలుగా వచ్చారు. రికవరీ అవుతా లేదా, ఏమిది, వీడిని హ్యాపీగా చేద్దామని చెప్పి, నువ్వు ఏ లెక్కడ పెడితే అక్కడ పోస్ట్ చేస్తామని. కానీ ఇక్కడ కూడా మీరు వెనక్కి ముందుకు వెళ్దాం అనుకోలేదు, వెళ్దాం అనుకున్నారా, వెనక్కి ఉండిపోదాం అనుకున్నారు? ప్రసక్తే లేదు. ఐ సెడ్ ఇఫ్ హ్యావ్ టు లీవ్ ఐల్ గో బ్యాక్, అలా టు గో బ్యాక్. ఎక్కడైతే పడ్డానో అక్కడే నిలబడా, అక్కడి నుంచే మళ్ళీ నేను మొదలు పెడతాను. ఐ సెడ్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లుకింగ్ బ్యాక్. 100%. మేడం పాప ఇద్దరు 100%. Why not? See, I have a particular thing. I have vested my energy in that. That is my karma bhumi. I am injured. Doesn't mean that I'll run away and come back. There are people who were dependent on me there. There were men who supported me. My police personnel, JNK police personnel. నన్ను చూసి ధైర్యంగా వాళ్ళు ఫైట్ చేశారు. కరెక్ట్. ఇప్పుడు నేను అక్కడి నుంచి బయటకు ఇక్కడ వచ్చి కూర్చున్నానంటే వాళ్ళ మనోధైర్యం మీద పెద్ద దెబ్బ తగులుతుంది. మిలిటెంట్ బూస్ట్ వస్తుంది. చూడు మేము వెళ్ళగొట్టాం, భయపడిపోయాడని చెప్పి. అదొక నెక్స్ట్ ఇంకెవడు పోడు. ఐ సెడ్ ఐ విల్ గో బ్యాక్. ఎవరని చెప్తారు మా ఫ్రెండ్స్, వీడు వీడు మళ్ళీ పోతా అంటాడు. మై వైఫ్ సెడ్ నో, అబ్సల్యూట్లీ, మీరు ఎలాగంటే అలాగా. ఐ వాస్ టోల్డ్ ఎనీ ప్లేస్ విల్ పోస్ట్ యూ. ఐ సెడ్ నో, ఐ విల్ గో బ్యాక్. సేమ్ ఐజీ. వెళ్ళిన తర్వాత రికవర్డ్. I mean, I went after 6 months with crutches 7 ఉండే కాల్కి. It took an year. 6 months పోగానే another 6 months I was with the same rods and all, recovery. ఆ తర్వాత then I was immediately posted IG Jammu. Kashmir 2 tenures I have done already. First tenure was మొత్తం ఫేస్ చేశాను. సెకండ్ టెన్యూర్ ఫేస్ చేశాను. సెకండ్ టెన్యూర్లో ఇంజూరీ అయ్యాను. సెకండ్ టెన్యూర్ సార్ సెకండ్ టర్మ్ వెళ్ళే ముందు అక్కడ ఏమన్నా మీ మీద అటాక్ చేసిన వాళ్ళు? Totally. They have been, after all, see, anybody in terrorism, terrorist has a life, limited life ఉంటుంది వాడికి. You cannot survive for long. కొంతమంది 2 years బతుకుతారు, కొంతమంది 5 years బతుకుతారు, కొంతమంది 2 daysలో పోవచ్చు. అంటే మీ మీద అటాక్ చేస్తుంటే ఓకే, కానీ కాన్స్పరెన్సీ చేసిన వాడికి they have been retaliated, they have been taken care of, రైట్, they have been neutralized, everybody neutralized. అది ఆ రిటాలియేషన్ ఉంటే మెసేజ్ పోతుంది కదండి వాడు. After all, see, when a terrorist picks up a gun, he has to either surrender or die. He has no option. And he has no business to pick up a gun against the state. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు సార్. ఆయన చెప్తున్నట్లుగా సర్వీసులు ఉన్నప్పుడు మనం ఇలాగ ప్రజలకు మనం మెచ్చుకుంటారు. సర్వీసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజలు మనం గుర్తించాలంటే డిపార్ట్మెంట్లో సర్వీసులు ఉన్నప్పుడు కరెక్ట్గా పనిచేసే, రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి, అదే పబ్లిక్ రిటైర్ అయిన తర్వాత కూడా మీకు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు రాజేంద్ర కుమార్ గారు. ఆయన డిపార్ట్మెంట్లో ఏఎస్పీకి వచ్చినప్పుడు ఎలా క్లీన్గా ఉన్నారో, రిటైర్ అయినప్పుడు కూడా అదే క్లీన్గా వచ్చారు. అంటే ఆయన చేసిన సర్వీసు కాబట్టి ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ ఆయన మర్చిపోలేకపోతున్నారు. ఆయన పండగ వచ్చినా ఏదొచ్చినా ఆయన ముందు మెసేజ్ అక్కడి నుంచి వస్తుంది.
అంటే ప్రజలకు సేవ చేసినప్పుడు 1-2 సార్లు ఆలోచించండి, కానీ తన అని పక్కన వేస్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని దూరం పెడతారంటూ రాజేంద్ర కుమార్ గారు చెప్తారు. ఇది రాజేంద్ర కుమార్ సార్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుస్తా, అంతవరకు నమస్తే. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Savangaru and Sajjan sir. వెల్ డన్. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.